శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాన్ శంకరాచార్యమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతాన్ వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. న చక్షుషా దృశ్యతే నాపి వాచా నాన్యైర్దేవైస్తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. జ్ఞానప్రసాదేన పశ్యతి చాలా గంభీరమైన వచనం. జ్ఞానము అంటే చైతన్యం, కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అందరూ కాన్షియస్ బీయింగే, ప్రతివాడు చేతన పురుషుడే. చేతన పురుషుడు కాని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, వాడు చేతన పురుషుడే. ఓ యజ్ఞం చేసి అయినా చేతన పురుషుడే. అందరూ ఆత్మజ్ఞాని చేతన పురుషుడే, అజ్ఞాని చేతన పురుషుడే. సో ఈ చేతన కాన్షియస్నెస్ అది చాలా గందరగోళంగా ఉంటుంది. రూపజ్ఞానాలు కలుగుతూ ఉంటాయి. రూపజ్ఞానం కలగటంలో సమస్య కాదు, అంటే బాహ్యమునుండే రూపాలు కాన్షియస్నెస్ మీద ఆరూఢమైపోతూ ఉంటాయి. దే గెట్ లోడెడ్. సమస్య ఏం కాదు, అలా అందరినీ చూస్తూ ఉంటారు. సమస్య ఉంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్లి వాళ్ళు ఇప్పుడు బాల్కనీ దగ్గర నిలబడి నేను చూస్తూ ఉంటాను. కిందకి 10 మంది వెళ్తున్నారు. 10 మంది బదులు 100 మంది వెళ్తున్నారు. ఏమైనా సమస్య అవుతుందా? ఇంతకుముందు 10 మంది వెళ్తున్నారు. 10 మంది వెళ్తుంటే 10 రూపాయలు చైతన్యంలో ప్రకాశించే. ఇప్పుడు 10 times చైతన్యంలో లోడ్ ఎక్కువైపోయింది కాబట్టి బరువు అయిపోయింది. అలా ఏమైనా ఉంటుందండి? అలా ఉంటుంది. చేతన అన్నది దేశకాల లక్షణాలకు అతీతంగా ఉంటుంది. కాబట్టి రూపజ్ఞానం సమస్య కాదు, ఆ రూపం వల్ల ఉదయించే రాగద్వేషాలు సమస్య. కాబట్టి 10 మందిని 100 మందిని చూడడం సమస్య కాదు. ఓ వ్యక్తిని చూడగానే వీడికి మనస్సులో దుఃఖం కలుగుతుంది, ఇంకొకరిని చూడగానే ఆసక్తి కలుగుతుంది. సో ఈ విధంగా రూపజ్ఞానము చాలా కల్లోల పరుస్తూ ఉంటుంది చేతనని. శబ్దజ్ఞానం కల్లోలు పెడుతూ ఉంటుంది. రసజ్ఞానం కల్లోలాన్ని కలిగిస్తూ ఉంటుంది. గంధజ్ఞానము అంటే స్పర్శ జ్ఞానం. ఈ జ్ఞానాలు నిరంతరంగా అలా ఆరూఢాలు అవుతూ ఉంటాయి, లోడ్ అవుతూ ఉంటాయి. లోడ్ అవుతూ చేతనలో చాలా కల్లోలాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఇది కాక చేతనలో సంస్కారాలు, వాసనలు అని అంటారు. ఈ వాసనల ప్రభావం చేత వాటంతటవి అలా కల్లోలాన్ని అవి సృష్టిస్తూ ఉంటాయి. మీకు కొత్తగా ఈ రోజు ఏమీ అవ్వక్కర్లేదు. ఎప్పుడో 10 రోజుల క్రితం ఎక్కడో క్లబ్ లో ఎవడో ఏదో అన్నాడని ఈ రోజు దుఃఖిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా కొత్తగా ఇప్పుడే అవ్వక్కర్లేదు, ఎప్పుడో అయిన దాని గురించి ఇప్పుడు దుఃఖిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఆ వాసనలు వీటి చేతనని, వాసనలు చూడండి, ఈ వాసనలను ఎలా వర్ణిస్తారంటే, ఈ మార్ష్ ల్యాండ్స్ అని ఉంటాయి చూడండి, మురికి నీరు ఒకచోట నిల ఉండిపోయిన మురికి నీరు లోపల అడుగున నేలంతా కూడా కుళ్ళిపోయినట్టుగా అయిపోయి, ఈ వెజిటేషన్ అంతా కూడా కుళ్ళినట్టుగా అయిపోయి అడుగు నుంచి బుడగలు వస్తూ ఉంటాయి. గ్యాసెస్, ఆ ఇంప్యూర్ గ్యాసెస్ అలా బుడగలు కింద వస్తూ ఉంటాయి. సో అంతవరకు కామ్గా ఉంటుంది, టక్కమని బుడగ వస్తుంది, బుడుబుడుబుడుమని బుడగ వస్తుంది. ఈ వాసనలు అలాంటివి. సో అవి వాసన లోపల దాగి ఉంటాయి. సడన్ గా గుర్తుకొచ్చి మనస్సు కల్లోలితం అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా నిద్ర లేచినది దాది నిద్రపోయే వరకు కూడా ఈ చేతన, ఈ జ్ఞానము, ఈ ధాతువు, ఈ మూల ధాతువు, దట్ ఈస్ ది రా మెటీరియల్ అవుట్ ఆఫ్ విచ్ ఆల్ నాలెడ్జ్ ఇస్ టేకింగ్ ప్లేస్. సో ఆ బేసిక్ అన్డిఫరెన్షియేటెడ్ నాలెడ్జ్, దాని నుంచే కదండి మరి అన్ని రకాల జ్ఞానాలు కలుగుతున్నాయి. ఆ అన్డిఫరెన్షియేటెడ్ నాలెడ్జ్ చేతన ఉన్నదే అది చాలా కలుషితంగా ఉంటుంది. ఈ సాంసారికములైన వ్యవహారాలన్నీ దాని ఎందు నింపి 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 మన వాళ్ళు సంచులు పెట్టెలు సర్దుతారు చూడండి.
అది ఆ జిప్ ఇటు ప్రొటెస్ట్, ఐ కెనాట్ హోల్డ్ ఎనీ మోర్, అయినా సరే పుష్ చేసి జిప్ క్లోజ్ చేసి ఆ రకంగా వీ లోడ్ ది చేతన విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ యూస్లెస్ అండ్ అటర్లీ రిప్రహెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి లోడ్ చేస్తూ ఉంటాం. దాంతో చేతనంతా కూడా చాలా కల్లోలితంగా ఉంటుంది, చాలా కలుషితంగా ఉంటుంది. ఆ కారణం చేతనే హృదయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్తే ఏమిటో ఎక్కడో స్వర్గం ఉందని చెప్తే ఎలా అనిపిస్తుందో ఇది కూడా అలాగే అనిపిస్తుంది. కాబోసి అది ప్రత్యక్షంగా అనుభవానికి రాదు. కారణం ఏంటంటే ఇక ఈ కాలుష్యం చేత. అదే అంటున్నారు శంకరులు, తద్యదా ఇంద్రియ విషయ సంసర్గజనిత రాగాది మల కాలుష్యాపనయనాత్ అనే ఈ కాలుష్యాన్ని, ఈ మాలిన్యాన్ని త్రోసిపుచ్చవలెను, తొలగించవలెను, ఫిల్టరేషన్ చేసి తీసవతల పారేయాలన్నారు. అసలు ఈ కాలుష్యానికి మూలం ఏమిటంటే రాగద్వేషాలు. కాలుష్యం అంటే రాగద్వేషాలే. ఈ రాగద్వేషాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇంద్రియ విషయ సంయోగం వల్ల పుడతాయి అని అన్నారు. సో ఈ గుణస్పర్శ అని అంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఇంద్రియాలు ఉన్నాయి, బాహ్యమునందు విషయాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలకి విషయాలకి స్పర్శ, కాంటాక్ట్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ కాంటాక్ట్ సుఖ దుఃఖాలను కలిగిస్తుంది. ఓ రకం కాంటాక్ట్ వల్ల సుఖం, మరో రకం కాంటాక్ట్ వల్ల దుఃఖం. సుఖ దుఃఖాలు కలుగుతూ ఉండగానే ఆ అనుభవాన్ని బట్టి సుఖమునందు రాగము, దుఃఖమునందు ద్వేషము కలుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా జగత్తులో ఉండేటువంటి కొన్ని పరిస్థితులు వీడిని ప్రేమిస్తూ ఉంటాడు, వీడు మరికొన్ని పరిస్థితులను ద్వేషిస్తూ ఇదే సత్యం అనుకుంటూ బతికిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఇంద్రియ విషయ సంసర్గము వల్ల రాగద్వేషాలు పుట్టి అదే ఈ చేతనను చాలా కలుషితం చేసేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మాలిన్యాన్ని తొలగించాలి. అపనయన ఎలా తొలగిస్తారు? కారణం తెలిస్తే కార్యాన్ని నివారణ చేయగలుగుతారు. కారణం ఇంద్రియ విషయ సంసర్గం గనక ఇంద్రియ విషయ సంసర్గాన్ని తగ్గించుకోవాలి. భోగ వాసనలను తుదముట్టించవలను అంటే దాని పేరే వైరాగ్యం. సో విరక్తునిగా బతకాలి. విరక్తుడిగా బతుకుతూ ఉంటే మీకు రాగద్వేషాలు చాలా అల్పంగా ఉంటాయి, ఏమీ సమస్య ఉండదు. మనస్సు ఆ చేతన అంటే నాలెడ్జి చేతన మూలధాతువులో వచ్చేటువంటి కదలిక చాలా అల్పంగా ఉంటుంది. దాంట్లో ఉండే మాలిన్యం కూడా చాలా అల్పంగా ఉంటుంది. సో స్వచ్ఛమైన జలాశయంలాగా చేతన ఉంటుంది. అప్పుడు మీరు దేహానికి అతీతంగా ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకోగలుగుతారు. సో అది ప్రాసెస్. సో అప్పుడు ఆదర్శ సలిలాదివత్ ప్రసాదితం స్వచ్ఛం శాంతం అవతిష్టతే. ఇప్పుడు ఈ జ్ఞానధాతు ఉన్నదే, ఇస్ రా మెటీరియల్ ఆఫ్ నాలెడ్జ్, ఆ తెలివి అది ప్రసన్నంగా తయారవుతుంది. ఇప్పుడు ఓ ఇంటి యజమాని ఉన్నాడు. ఇంటి యజమాని వారం రోజుల్లో మనవరాలు పెళ్లి. ఈ లోపలనేమో భార్య ఏమో అనారోగ్యం, మోకాళ్ళ నొప్పులో లేకపోతే నడుము నొప్పుతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంట్లో వెనకాల ఆవేమో దానికి ఏదో రోగం వచ్చింది, వెటర్నరీ డాక్టర్ని తీసుకురావాలి. ఈ లోపల ఆయనకి అనారోగ్యం చేసింది. ఈ లోపల ఏదో ఉత్తరం వచ్చింది. ఈ లోపల మున్సిపాలిటీ వాడు ట్యాక్స్ కట్టమన్నాడు. ఈ రకంగా డజన్ పనులు ఉన్నాయనుకోండి, వాడి చేతన ఎలా ఉంటుంది? ఎంత కల్లోలితంగా ఉంటుంది. సో మన జీవితాన్ని అలా తయారు చేసుకోకూడదు. మనం అలా తయారు చేసి కంప్లైంట్ చేస్తూ ఉంటాం. వి క్రియేట్ ఆల్ ది సిచ్యువేషన్స్. చాలా విడ్డూరమైన సంగతి. మనమే నిర్మాణం చేస్తాం. ఈ రకమైనటువంటి సమస్యలన్నిటినీ మనమే నిర్మాణం చేస్తాం. నిర్మాణం చేసి తీరా సమస్యలు వచ్చిన తర్వాత సమస్యలు ఎక్కువైపోయాయి, ఈ పీరియడ్ నాకు బాగులేదు, ఏమిటేమిటో ఇవన్నీ సమస్యలన్నీ ఎవరు సృష్టించారంటారు? వాటి తనకు తాను సృష్టించుకున్నావు కావు. ఇప్పుడు లాటరీ కట్టి టెన్షన్ పడిపోతూ లాటరీ రాలేదనుకోండి, నాకు పీరియడ్ బాగోలేదంటాడు. ఎందుకు పీరియడ్ బాగోలేదంటే ఫర్ 2 reasons. ఒకటి, ఈ పీరియడ్ అంతా టెన్షన్ లో గడిపాను. 2, లాటరీ రాలేదు, అంచేత పీరియడ్ బాగోలేదు. ఆ పీరియడ్ బాగుండకపోవడానికి హేతు ఏమిటా అని చర్చ చేస్తూ ఉంటాడు. నిన్ను ఎవరు కట్టమన్నాడు లాటరీ? నువ్వు లాటరీ కట్టలేదనుకోండి, ఇప్పుడు పీరియడ్ బాగుందో బాగోలేదో కూడా నీకు తెలియదు. సో హ్యూమన్ బీయింగ్ అంత కాంప్లెక్స్ పర్సన్. హ్యూమన్ బీయింగ్ అంటే ఎవరో కాదు, మనమే. మనంత కాంప్లెక్స్ పర్సన్స్ మనమే కానీ ఇంకొకళ్ళు ఉండరు. ఎవ్రీ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ వీ క్రియేట్ ఫర్ అవర్ సెల్ఫ్. ఎవ్రీ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్.
నేను ఆటో వాడి మీద ఎప్పుడూ కంప్లైంట్ చేయను. నేను ఎందుకో తెలుసిన, ఆటో వాడి దగ్గరికి వెళ్ళమని ఎవడు చెప్పాడు నిన్ను? ఎవడైనా చెప్పాడో నాకు ఆటో వాడి దగ్గరికి వెళ్ళమని? నేనే క్రియేట్ చేసుకున్నాను. నేను క్రియేట్ చేసుకుని సమాజం మీదనో, దేవుడి మీదనో, గ్రహాల మీదనో, మరో దాని మీద కంప్లైంట్ చేసిన సంబంధం ఏంటి? ఐ క్రియేట్ ఇది. కంప్లైంట్ చేసేమిటి ఉపయోగం? దేర్ఫోర్ డోంట్ కంప్లైంట్. సన్యాసాశ్రమంలో ఏమైనా డిఫికల్టీస్ ఉంటాయి, డోంట్ కంప్లైంట్. ఎందుకని? హూ క్రియేటెడ్ ఇట్? గృహస్థాశ్రమంలో సమస్యలు ఉంటాయి, పీపుల్ కంప్లైంట్. హూ ఆస్క్డ్ యూ టు మ్యారీ ఇన్ ది ఫస్ట్ ప్లేస్? బాహువు కేతో వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోమని చెప్పే? మ్యారేజ్ అయ్యేదాకా బోళ్ళంత ఉత్కంఠ, పిల్లలు పుట్టేదాకా బోళ్ళంత ఉత్కంఠ, మరి ఆ తర్వాత సమస్యలు రమ్మంటే రావండి. కారు కొనేదాకా హడావిడి, తీరా మరి కొన్న తర్వాత దాంట్లో పెట్రోల్ పోస్తూ ఉండాలి, దాన్ని మెకానిక్లు చేసే మోసాన్ని సహిస్తూ ఉండాలి, వాడు చెప్పే దొంగ కబుర్లన్నీ తెలిసి కూడా వింటూ ఉండాలి. ఇవన్నీ దాంతో పాటే వస్తాయి. హూ క్రియేటెడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్? వీ క్రియేట్ ఫర్ అవర్ సెల్ఫ్. కాబట్టి ఈ మాలిన్యాన్ని మనమే నిర్మాణం చేసుకున్నాము. ఈ మాలిన్యాన్ని మనమే తొలగించుకోవాలి. ది ప్రిజన్ వాల్స్, సంసార బంధం అంటారు. ఈ ప్రిజన్ వాల్స్ ని మీరు కట్టారు, కష్టపడి మీరు సిమెంట్ వేసి మరీ కట్టారు. రాగము, ఆసక్తి మొదలైన సిమెంట్ తోటి కట్టారు దాన్ని. మీరే వాటిని పగలగొట్టుకోవాలి. ఎవడు పైవాడు వచ్చి పగలగొట్టాడు. ఆత్మనాత్మానం ఉద్ధరే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని మీరు ఎదురు చూడడం అనవసరం. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. యూ డూ ఇట్ ఆర్ యూ సఫర్. సో ఆదర్శ సలిలాదివత్ ప్రసాదితం. వైరాగ్యము ఎంతలా శుద్ధి చేసేస్తుందంటే అంతఃకరణని. వైరాగ్యంలో ఉన్నవాడికి భయం అనేది ఎరగడం. దేనికి భయం? ఆ మంత్రం వింటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. దేవహితం యదాయు. ఎంతకాలం బతకాలంటే దానికి నేనేం చెప్తాను? దేవహితం యదాయు. దేవుడికి నచ్చినంతకాలం నేను బతుకుతాను. నేను ఎంతకాలం బతకాలి అన్నది కాదు ఇష్యూ. నేను బతుకున్నప్పుడు ఏం చేయాలన్నదే ఇష్యూ. బతుకున్నప్పుడు మరి ఏం చేయాలి? స్వస్తిన ఇంద్రో వృద్ధస్తవా. బతుకున్నప్పుడు ఆ వర్తమానాన్నంతనే స్వస్తి మంగళకరములైన సంకల్పాలతో, చేష్టలతో నింపే ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఎంతకాలం మీరు బతుకుతారంటే అసలు ఆ ప్రసక్తి ఎందుకు వచ్చింది? ఐ డోంట్ నో, ఐ నీడ్ నాట్ నో. ఇట్ ఈజ్ నాట్ మై లుక్అవుట్, ఇట్ ఈస్ ది లుక్అవుట్ ఆఫ్ ది హయ్యర్ పవర్. ఎలా ఉంది ఆ ప్రార్థన? ఎంత అద్భుతంగా ఉంది ప్రార్థన అంటే. అలా ఉండాలి. ఎంత ప్రార్థన చేసేవాడి మనస్సులో ఉండే వాసనలన్నీ ప్రార్థనలో వినపడేట్లా ఉండకూడదు. మనిషి చేసి ప్రార్థనని బట్టి వాళ్ళ లక్షణం చేసి కనిపెట్టచ్చు. వాడు చేసి ప్రేయర్ని బట్టి ఇట్ గివ్స్ ఎ వండర్ఫుల్ ఇండెక్స్ ఆఫ్ హిజ్ మైండ్. కాబట్టి సో వైరాగ్యము చాలా అవసరం. భోగాలను అలా అనుభవించుకుంటూ పోతూ ఆ చైతన్యం, ఆ చేతన స్వచ్ఛంగా ప్రసన్నంగా ఉండాలంటే ఎక్కడ ఉంటుంది? ఎవ్రీబడి వాంట్స్ ఎ కామ్ క్వైట్ మైండ్ అండ్ రిపోజ్. హూ డజంట్ వాంట్ ఇట్? ఎవ్రీబడి వాంట్స్ ఇట్. అండ్ ఎవ్రీబడి వర్క్స్ జస్ట్ అగెన్స్ట్ దాట్. అండ్ నౌ దే వాంట్ సంబడి, సమ్ మహాత్మా టు కమ్ అండ్ మెండ్ ది సిచ్యువేషన్ బై ఆఫరింగ్ ఎ టెక్నిక్ అండ్ దే ఆర్ రెడీ టు పే ఎ బిల్. టెలిఫోన్ బిల్ పే చేసినట్టు. ఇది ఒక హ్యూజ్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్. ఇట్ ఈస్. I can see through the fallacy of all that. And మహాత్ములు they too encourage it. ఎందుకంటే మహాత్ములు కూడా they create a system out of their own weakness, or అది ఈశ్వరుని ప్రారంభం అనుకోవాలో వీక్నెస్ అనుకోవాలో ఏమో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే మహాత్ముల గురించి ఏం చెప్తాం మనం? ఫర్ సమ్ రీజన్ ఒక పెద్ద సిస్టమ్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి నౌ ఐ నో మహాత్మాస్, they have to run ashrams, and the ashram running is a huge expensive affair it is, and so they are under the pressure to make more money. What a pressure it is. అదే గృహస్థు ప్రెషర్ లో ఉన్నాడంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే గృహస్థుకి ప్రతిరోజు త్యాగమే. ఇది దైనందిన త్యాగం. ఇది ఓసారి త్యాగం కాదు. ఇది ప్రతిరోజు ప్రాణులకు ఆహారాన్ని ఇవ్వాలి, ప్రతిరోజు అతిథికి భోజనం పెట్టాలి, ప్రతిరోజు దానం చేయాలి, ప్రతిరోజు పుణ్యం చేయాలి. సన్యాసికి ఏముంది? ఒక్క మునక వేసేస్తే ఖతం. ఇంకేమీ త్యాగం చేయక్కడ చేసేదో ఓసారి చేశారు ఖతం. గృహస్థికి అలా కాదు, దైనందిన త్యాగం ఇది.
ఇది బతుకున్నంత కాలం చేసి త్యాగం. సన్యాసం ఒకే రోజుతో త్యాగం చేశాడు ఆఖరు. కానీ ఏం లాభం? త్యాగం చేసి సర్వం త్యాగం చేసి నాకు అసలు ధన వస్తు కనక వాహనాదులతోటి నాకేమీ సంబంధం లేదనే అది చెప్పడం కూడా అనవసరం, ఆ మాట అనడం కూడా అనవసరం. అలా నిర్వికారంగా నిర్లిప్తంగా ఉండిపోవాల్సిన మహాత్ముడు హీఈస్ నౌ అండర్ సచ్ ఎ హ్యూజ్ ప్రెషర్ టు మేక్ ఎ లోడ్ ఆఫ్ మనీ టు రన్ ది థింగ్స్ దట్ హీ క్రియేట్స్ హిమ్సెల్ఫ్. దానికి మళ్ళీ ఏదో జస్టిఫికేషన్స్ ఇవి ఐ డోంట్ నో. వేదాంత డజంట్ సపోర్ట్ ఆల్ దాట్. టు బి వెరీ ఫ్రాంక్ అబౌట్. ఎనీవే, సో మనస్సు ప్రసాదితం, స్వచ్ఛం, శాంతం. ఇంగ్లీష్ పదాలు ఎలా చెప్పాలి? ప్రసాదితం అంటే కంపోజ్, అంటే ఒక్క పిసరు సుఖ దుఃఖాలు ఇటు అటు ఉన్నా కూడా దట్ ఈక్విపాయిజ్ ఉన్న దాన్ని మనస్సుని ప్రసాదితం అని అంట. సో దెన్ స్వచ్ఛం అంటే అసూయ, కామనలు, తర్వాత ఇంటెన్స్ డిజైర్స్ అనమాట స్వచ్ఛం అంటే. తర్వాత ముఖ్యంగా ఇంప్యూరిటీస్, ద్వేషము, ఎదరవాడిని చూస్తే ఒళ్ళు మండిపోతూ ఉండడం, అసూయ, ఇవి లేకుండా ఉంది. దెన్ శాంతం. శాంతం అంటే టూ మచ్ ఆఫ్ మూమెంట్ లేకుండా ఉండడం. ది నేచర్ ఆఫ్ మూమెంట్ ఈజ్ నాట్ క్వశ్చన్. స్వచ్ఛం అన్న చోట ద నేచర్ ఆఫ్ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మూమెంట్ షుడ్ బి క్లీన్. ప్రసాదితం అన్న చోట ది రెస్పాన్స్ టువర్డ్స్ సుఖ అండ్ దుఃఖ షుడ్ బి ఈక్విపాయిజ్డ్. శాంతం అన్న చోట ద మూమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెడ్యూస్. టూ మచ్ మూమెంట్ ఆఫ్ ది మైండ్ అది ఒక రోగంతో సమానం. అది మనస్సు అంతల్లా మూవ్ కాకూడదు. టూ మచ్ మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్. పీపుల్ దే గెట్ బీపీ అండ్ అదర్ ప్రాబ్లమ్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దిస్ లోన్ ఈజ్ ది కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఈ అనారోగ్యాలన్నవి ఒక్క ఫ్యాక్టర్ ఉండదు, 1,00,000 ఫ్యాక్టర్లు ఉంటాయి. డాక్టర్ కూడా వాడు డయాగ్నోస్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ డయాగ్నోస్ చేస్తాడు. వాడి మెషిన్ కి దొరికిన ఫ్యాక్టర్ను డయాగ్నోస్ చేస్తాడు. మెషిన్ కి దొరకని ఫ్యాక్టర్ని వాడేం డయాగ్నోస్ చేస్తాడు? ఇప్పుడు గుండె నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, వాడు ఈసీజీ అవి తీస్తాడు. కానీ వీడి గుండె నొప్పిని తీవ్రమైన రాగద్వేషాలు చేసి తెచ్చుకొచ్చాడు, అది చాలా లోభం చేతను, ధనమునందు ఉండే లోభం చేతను, టెన్షన్ చేతను ఇది తెచ్చుకొచ్చాడు, అది వాడేలాగా కనిపెట్టాడు. ఇన్ఫాక్ట్ హీ యాడ్స్ టు దాట్. గుండె నొప్పితోటి మీరు అపోలోకి వెళ్తే ఏమవుతుందో నేను చెప్పలేను. కానీ మామూలు నార్మల్ గా వెళ్లి గుండె నొప్పి వచ్చిన వాళ్ళ బిల్లులు చూస్తే వీడి గుండె నొప్పి వస్తుంది. మరి ఇంకా గుండె నొప్పి వచ్చిన వాడు ఏమవుతాడో నేను ఐ డోంట్ నో. గుండె నొప్పి లేనివాడు బిల్లులు చూస్తే గుండె నొప్పి వస్తుంది. టూ కాస్ట్లీ ఆఫ్ దాట్. గుండె నొప్పి రాకుండా చేసే ఉపాయం మన తరఫు నుంచి మనం ఏదో కొంత ప్రయత్నం చేసుకుని ఆ తర్వాత మిగిలింది ఈశ్వరుడికి వదిలిపెట్టాలి. ఏమిటంటే ఉపాయం, రోజు 1 గంట సేపు గీతా ఉపనిషత్తు శ్రవణం చేయటమే ఉపాయం. ఇంకంతకంటే వేరే ఉపాయం, అంతకంటే పెద్ద ఉపాయం ఇంకొకటి లేదు. ఇంకా అయినా కూడా వచ్చిందంటే ఇంక అది ప్రారంభ బలం అని చెప్పాల్సి ఉంటుంది. వచ్చినా కూడా హ్యాండిల్ చేయగలుగుతాడు. కాబట్టి ప్రసాదితం, స్వచ్ఛం, శాంతం అవతిష్టతే. ఏ కాలంలో అయితే మీ మనస్సు ఆ స్థితిని చేరుకుంటుందో కేవలం వైరాగ్యం చేతం. ఎందుకంటే మాలిన్యం అంతా కూడా ఇంద్రియ విషయ సంసర్గజనితము కనుక వైరాగ్యం ఒక్కటే దానికి చక్కటి ఉపాయం. ఆ సమయంలో తదా అప్పుడు ఏమవుతుంది? జ్ఞానస్య ప్రసాద స్యాత్. ఆ చేతన ఇది ఎలాగంటే ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ యు ఆర్ హ్యూజ్. అంటే ఈ కాన్షియస్నెస్ కి మెషర్స్ ఉండవు. కాన్షియస్నెస్ ని యూ కెనాట్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆర్ వాట్ ఎవర్. క్వాంటిటీ, సో యు ఆర్ లైక్ a notion of consciousness. You are like a placid lake of consciousness. You are that lake. ఇప్పుడు లేక్ స్వచ్ఛంగా ఉంది, కదలిక లేకుండా ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో మీరు అలా ఉంటారు. మీ మనస్సు అలా ఉండడం అనే మాట వాటి మీ మనస్సు అలా ఉంటుందంటే అర్థం మీరు అలా ఉన్నారనే. మీరు అలా ఉంటారు. అప్పుడు మీ స్వరూపం ఏమిటో మీకు స్పష్టంగా అనుభవానికి వస్తుంది. తెలుస్తూ ఉండడం అంటే అనుభవానికి వచ్చేస్తుంది. సో ఈ జడాత్మకమైన దేహముతోటి తాదాత్మ్యం పోయి ఆ స్వచ్ఛమైనటువంటి చేతన తాదాత్మ్యం నిర్మాణము. సో
సో ఆ స్థితి వస్తుంది. తదా జ్ఞానస్య ప్రసాద స్యాత్. ఆ చేతన యొక్క దట్ థింగ్, జ్ఞానము, అన్డిఫరెన్షియేటెడ్ నాలెడ్జ్, దట్ ఈస్ ది చేతన, అది ప్రసన్నంగా ఉంటుంది. అంటే మీరు అలర్ట్ గా ఉంటారు. తెలివిగా ఉంటే మరి అలర్ట్ గా ఉన్నట్టే కదా. యాక్టివ్ గా నిద్రపోతుంటే అది వేరే సంగతి. కానీ సో అలర్ట్ గా ఉంటారు, ఎలా ప్యాసివ్ గా ఉంటారు. అలర్ట్ ప్యాసివిటీ చాలా ఇంపార్టెంట్. ప్యాసివిటీ కాదు. ప్యాసివిటీ అంటే నల్లమంది. ఇది అలర్ట్ ప్యాసివిటీ. సో అలర్ట్ గా ఉంటారు. యట్ మూమెంట్ ఈస్ స్మాల్ మూమెంట్ ఈస్ దేర్, అండ్ ఈవెన్ దట్ స్మాల్ మూమెంట్ ఈస్ ఎ క్లీన్ మూమెంట్. అంటే యూస్లెస్ ఇమోషన్స్ ని ప్రాజెక్ట్ చేయకుండా క్లీన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింకింగ్ ఉంటుంది. సో అమాయకంగా ఉంటారు. మాయిక అంటే మోసము కపటము లేకుండా క్లీన్ గా ఉంటారు. అటువంటి మూమెంట్ ఉంటుంది. దానికి జ్ఞాన ప్రసాదము అని పేరు. వన్స్ యూ గెట్ ఇట్, యూ హ్యావ్ అరైవ్డ్. తేన జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వ విశుద్ధాంతఃకరణ యోగ్యో బ్రహ్మద్రష్టుం యస్మాత్ తతస్తస్మాత్తు తమాత్మానం పశ్యతే పశ్యత్యుపలభతే. అది జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వ తతస్తుతం పశ్యతే, అది మంత్రం. సో ఈ జ్ఞానము యొక్క ప్రసాదం చేత పరిశుద్ధమైన అంతఃకరణము గలవాడై, ఆ పరిశుద్ధమైన అంతఃకరణము గలవాడు అంటే బ్రహ్మద్రష్టుం యోగ్య అని అర్థం. వాడు పరబ్రహ్మను దర్శించుటకు యోగ్యమైన వాడు. పరబ్రహ్మ సాక్షాత్కారానికి యోగ్యుడైపోయాడంటే ఆ యోగ్యత వచ్చేసింది. సో ఎప్పుడైతే అటువంటి యోగ్యత వచ్చిందో, యస్మాత్ యోగ్య, ఏ కారణం చేతనైతే వాడు యోగ్యుడైనాడో, తతః అంటే తస్మాత్, తు ఆ కారణం చేతనైతే, సో దాని చేత నిశ్చయంగా తమాత్మానం పశ్యతే, ఆత్మను దర్శిస్తాడు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. చూడండి, బ్రహ్మద్రష్టం అనే ఆత్మానం పశ్యతే. బ్రహ్మ ఆత్మ ఒక్కటే. సో ఆ బ్రహ్మని దర్శించేది అంటే ఆత్మరూపంగా దర్శిస్తాడు. పశ్యతి. చూడండి, మధుసూదన సరస్వతి అని ఒక మహా విద్వాంసులు 12వ శతాబ్దంలోనే అక్కడ కాశీనగర వాసి. సో చాలా గొప్ప అద్వైత సంప్రదాయానికి చెందినవారు, సన్యాసి. సో ఆయన అద్వైత సిద్ధి అనే గ్రంథాన్ని రాసి ద్వైతవాదుల యొక్క యుక్తులనన్నిటినీ ఖండించారు. ఈ ద్వైతవాదులు ఏం చేస్తారంటే, ఈ భేదమే సత్యం అని చెప్పడానికి ఏవేవో యుక్తుల్ని, ప్రమాణాలని, అంటే శృతి ప్రమాణాలని, యుక్తుల్ని కోట్ చేస్తూ ఉంటారు. శృతిలో భేదం కూడా చెప్తారు కదా. సో గురువు దగ్గరికి వెళ్ళాలి శిష్యుడు అని ఉంది ముండక శృతి. శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాలని ఉంది. మరి అద్వైతంలో గురువు శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాలని అక్కడ కుదురుతుంది. కాబట్టి అద్వైతం తప్పు అంటాడు. సో అలా కోట్ చేస్తారు. అదే అది అద్వైతం తప్పని చెప్పడం కోసం వచ్చిన మాట కాదది. గురుమేవాధికి వచ్చేదంటే, ఎవడైతే అజ్ఞానం చేత ద్వైతమే సత్యం అనుకుంటున్నాడో వాడి పొజిషన్ లో ఉండి శృతి వాడికి సలహా ఇచ్చింది. వాడికంటే హయ్యర్ పొజిషన్ లో ఉండి వాడికి సలహా ఇస్తే అది వాడికి ఎలా ఉపయోగపడుతుంది? వాడి లెవెల్లో ఉండి వాడికి సలహా ఇవ్వాలి కదా. కాబట్టి అలాగంటే సలహా ఇచ్చింది. అంతేగాని వాడున్న అజ్ఞానమే సత్యం అని చెప్పినట్టు కాలేదు అది. వాడికి ఉన్న అజ్ఞానమే సత్యం అయితే వాడిని ఇంక గురువు దగ్గరికి పంపించడం ఎందుకు? కాబట్టి యుక్తిని రాంగ్ గా ట్విస్ట్ చేసి ఆ ద్వైతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయటం, ఇంకా ఏవేవో తర్కం బోళ్ళంతా. ఈ రకంగా వాళ్ళు ద్వైతవాదాన్ని బాగా ప్రచండంగా సమాజంలోకి తీసుకొస్తుంటే, ఇతను కొంచెం ఆ ఇంటలెక్చువల్ ఆవేశం గలవాడు మధుసూదన సరస్వతి. సో ఆ ద్వైతవాదాలన్నింటినీ ఖండిస్తూ గ్రంథాల నిర్మాణం చేసేవాడు. ఆయన దగ్గరికి ద్వైతవాదులు భయపడుతూ ఉండేవాడు. ఈ స్థితిలో మహావిద్వాంసుడు, గొప్ప సన్యాసి, మహాత్ముడు, ఓ మహాత్ముడు ఒక ఆయన వచ్చాడు కాశీ. వచ్చినప్పుడు ఆయన మధుసూదన సరస్వతిని అనుకోకుండా కలవటం జరిగింది. మధుసూదన సరస్వతి నమస్కారం చేశాడు. వినయ సంపన్నుడే, అదేం లేదు. ఆ మహాత్ముడు అడిగాడు, సో అభయ మధుసూదన సరస్వతి, సో ద్వైతవాదులకి ప్రతివాది భయంకర, ద్వైతవాదులకి సింహగర్జన వంటి వాడవు, అవునా అంటే అవును అనుకుంటాను. సో ద్వైతవాదాలన్నింటినీ ఖండిస్తూ అద్వైత సిద్ధి అనే గ్రంథాన్ని నిర్మాణం చేసినట్టున్నావు. అవును, నిర్మాణం చేశాను. అయితే ద్వైతవాదుల యుక్తులని ఖండించి వాళ్ళది తప్పు అని నిరూపించిన సందర్భంలో
నీ మనస్సులో నేను విజయాన్ని సాధించాను అనేటువంటి ఒక సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్, అవతలవాడి యందు అద్వైతవాది యందు వీడు మూర్ఖుడనేటువంటి భావన, ఈ రెండూ నీకు కలుగుతూ ఉంటాయా అని అడిగాడు ఆ మహాత్ముడు. సత్యం చెప్పారు, సత్యం చెప్తారనే అడుగుతారు. వాడు సత్యం చెప్పేవాడు కాబట్టి అసలు ఆయన అడగడు. ఆయనకేం పట్టింది ఇవన్నీ అంటే, అవును మహాత్మా కొద్దిగా కలుగుతూ ఉంటాయి అద్వైత సిద్ధి గ్రంథం రాసిన తర్వాత. అయితే అప్పుడు మరి ఎలాగా, అది తప్పే కదా, తప్పే. మరి అయితే ఎలాగ మాలిన్యాన్ని పోగొట్టడం ఎలాగ మహాత్మా మీరే సెలవుయ్యండి అంటే, కృష్ణ ద్వాదశాక్షర మంత్రాన్ని ఒక 12 లక్షలు పురస్కరణ చేశారు. ఇంత అద్వైత సిద్ధికారుడికి సలహా, అద్వైత సిద్ధి రచయితకి ఇది సలహా. అద్వైతం యొక్క సిద్ధాంతం చెప్పాలంటే అతన్ని మించిన వాడు లేడు, కానీ మరి అతనికి ఈ సలహా ఇచ్చారు. ఎందుకంటే మరి మనస్సులో మాలిన్యం ఉంది. సో వెంటనే గంగా తీరం ముందు కూర్చుని తపస్సు చేసినట్టుగా 6 నెలల తదేక నిష్ఠతో ఇతను పురస్కరణ చేస్తాడు. పురస్కరణ చేసినట్లయితే నీ మనస్సులో ఉన్నటువంటి మాలిన్యం పోయి నీకు శ్రీకృష్ణుడు ఆత్మరూపంగా సాక్షాత్కరిస్తాడు అని ఆ మహాత్ముడు ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఆయన ఈయన పురస్కరణ చేస్తాడు. ఏమీ సాక్షాత్కారం కలగదు, నథింగ్ హ్యాపీనెస్. చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. 6 నెలలు కష్టపడి పురస్కరణ చేసి ఏదో సాక్షాత్కారం లభిస్తుంది అనుకుంటే ఏమీ కాకపోయేప్పటికీ చాలా నిరుత్సాహం పొంది అలా గంగవద్దం నడిచి వెళ్తూ ఉంటాడు. ఈ లోపల ఓ మాంత్రికుడు, భూత మాంత్రికుడు ఎవరో కనపడతాడు. వాడేమిటి, ఏవో విజయాలు, భూతాలు, యక్ష అని వీటి జపాలు, తపస్సులు, జపాలు, మంత్రాలు, క్షుద్ర దేవతల మంత్రాలు ఇవన్నీ ఉపాసన చేస్తూ ఉంటాడు. సో ఆ మాంత్రికుడు కనపడి ఈయన్ని చూసిన వెంటనే పెద్ద పేరు ప్రఖ్యాతులు చెందిన విద్వాంసుడు కదా, నమస్కారం చేసి తప్పుకోపోతాడు. ఏమిటో ఎవరో నువ్వంటే నేనేవాళ్ళు చిన్న సైజు ఉపాసకుండండి, నేను ఏం ఉపాసన చేస్తావు ఏమిటి నువ్వు అని అడిగాడు. ఎందుకంటే అద్భుతంగా 6 నెలలు ఉపాసన చేసి ఉన్నాడు కదా శ్రీకృష్ణ మంత్రాన్ని. ఏం ఉపాసన చేస్తావంటే, మహాత్మా మీరు అడగద్దు, మేము చెప్పొద్దు, మా ఉపాసనలు ఎంత మేమెంత, అలా కాదు చెప్పు నువ్వు అంటే, ఈయన నిర్బంధం చేసిన మీదట నేనేదో యక్ష భూత ఇలాంటి ఉపాసన చేస్తానండి సకామంగా, ఎవరికైనా కోరికలు తీర్చడానికి దానికి ఉపయోగపడే ఉపాసనలు ఇవి, తేలు మంత్రం ఇలాంటివి, అంతకు మించేమీ లేదు. పావ మంత్రం, తేలు మంత్రం, తర్వాత అంజనం అని ఎవరిదైనా ఉంగరం పడిపోతే అది ఎక్కడ పడిపోయిందో వీడు మంత్రం వేసేస్తాడు. ఉంగరం దిక్కుమాల ఉంగరం పడిపోయిందని మీరు శ్రీకృష్ణ అర్పణ వస్తువును కూర్చుంటే సరిపడింది, దీనికోసం మళ్ళీ మంత్రం అన్నీ ఎందుకండి. ఈ ఉంగరం అసలు నేను ఎవరు పెట్టుకోమన్నాడు ఉంగరం. సో ఇలాంటివేమో ఉత్తరాలు లోకాలకు ఉపయోగపడే ఉత్తరాలు. సరే, మసూద్ సరస్వతి ఉంటాడు చూడు, ఆ ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని చెప్పేసి శ్రీకృష్ణ మంత్రాన్ని నేను పురస్కరణ చేసి నాకు ఉద్ధరించింది ఏం లేదు. సో ఇప్పుడు నేను చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నాను, నాకు ఒక యక్ష మంత్రం ఒకటి నువ్వు నాకు ఉపదేశించి నేను పురస్కరణ చేస్తానంటే, జస్ట్ ఫర్ ఎ చేంజ్ అంటే అర్థమైతే అదేంటి నీకెందుకు ఈ మంత్రం అంటే, కాదు నువ్వు ఉపదేశించు, ఆ శ్రీకృష్ణ మంత్రం ఏమైంది నువ్వు ఉపదేశించి అంటే, సరే మరి మీరు తప్పదంటే ఉపదేశం ఇచ్చేయి. సరే ఈయన గంగలో వెళ్ళి ఆచమనం చేసి వచ్చి దండం పెట్టి కూర్చుంటాడు. అప్పుడు వాడు యక్షమంత్రాన్ని ఒకదాన్ని ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేసి ఏదో 20 అక్షరాల మంత్రం, 20 లక్షలు పురస్కరణ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వీడు మళ్ళీ మధుసూదన సరస్వతి గారు గంగా తీరం ముందు కూర్చుని ఈసారి మళ్ళీ అంత పురస్కరణ 6 నెలలు చేస్తాడు ఏదో పట్టుదలతో. యక్షుడు దర్శనం కాదు, ఏమీ కాదు. వాడు చెప్తాడు నీకు యక్షుడు దర్శనం అయ్యి మీరు ఏ మాట చెప్తే ఆ పని చేసి పెడతాడు ఆ యక్షుడు, అలావుద్దీన్ అద్భుత దీపంలాగా అని చెప్తాడు. యక్షుడు దర్శనం అవుతాడు. ఈయన ఫ్రస్ట్రేషన్ ఇంకా అంతం లేకుండా అయిపోతుంది. వెంటనే వెతికి పట్టుకుంటాడు ఆ ఉపాసకుని. పట్టుకుని ఏమయ్యా మరి నువ్వు పురస్కరణ చేస్తే దర్శనం అవుతుంది యక్షుడిదంటే, అది శ్రీకృష్ణుడు దర్శనం అవుతుందని ఆయన చెప్పాడు, అది అవ్వలేదు, ఈ యక్షుడు కూడా దర్శనం కాలేదు, ఏం మంత్రాలు అయ్యేది, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అని అంటారు. అంటే అలా కదండి, మీరు మహాత్ములు, మీ పురస్కరణ కూడా చాలా గట్టిగా చేస్తారు, నాకు తెలుస్తుంది, ఎందుకు అవ్వలేదు దర్శనం, మీకు అవ్వాలే, దాంట్లో సగం చేసిన వాడికే అయ్యింది, నేను ఆ యక్షుణ్ణి నేను ఒకసారి మళ్ళీ ధ్యాన మార్గంలో దర్శించి మీకు చెప్తాను, మీరు వెళ్ళిరండి అంటే అని వీడు ధ్యానం చేసి ఆ యక్షుని దర్శిస్తాడు. సరే మొన్నాడు మళ్ళీ మధుసూదన సరస్వతి వస్తాడు. అయ్యా మహాత్మా, ఆ యక్షుడితో నేను మాట్లాడాను ధ్యానంలోనూ, ఆ యక్షుడు మీకు దర్శనం ఇవ్వడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే మీ ఎందున్నటువంటి ఆ శ్రీకృష్ణ ధ్యానం యొక్క మహిమ, ఆ అద్వైత జ్ఞానము, ఆ తేజస్సు చూసి మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నాడు. క్షుద్రదేవత ఎవరో ఈ చిన్న చిన్న వాళ్ళ దగ్గర ఏదో చిన్న చిన్న కార్యాలు చేసి పెట్టే దేవత మీ దరిదాపులకు రాలేకపోతున్నాడు, అంచేతన మీకు సాక్షాత్కారం కాలేదు
అంతేగాని మీ జపం తక్కువ అయ్యి కాదు, మీరేదో అసమర్థులని కాదు. మీరు చాలా పొరపడ్డారు. మీరు చాలా గొప్ప మహాత్ములు. మీకు వద్దు ఇవన్నీను. మీరు మళ్ళీ నా మాట విని ఆ మహాత్ముడు మీకు ఇచ్చిన ఆ శ్రీకృష్ణ మంత్రాన్ని మరో పురస్కరణ మీరు చెయ్యండి అని చెప్తారు. అని వీడి భూత వైద్యుడు సలహా చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణ మంత్రాన్ని మళ్ళీ ఇంకొక 6 మాసాలు పురస్కరణ చేస్తే అప్పుడు ఆయనకి శ్రీకృష్ణ రూపము, శ్రీకృష్ణుడు ఆత్మరూపంగా సాక్షాత్కరిస్తాడు. ఇది గాథ. కాబట్టి ఈ గాథ ఎందుకు చెప్పానంటే, సో బ్రహ్మ ద్రష్టం యోగ్య, బ్రహ్మని దర్శించడానికి యోగ్యుడైతే వాడు బ్రహ్మని దర్శిస్తాడు. ఎలా దర్శిస్తాడు? తమ ఆత్మానం పశ్యతే. కాబట్టి మనస్సులో అంత పిసరంత కాలుష్యం ఉంటే కూడా వాడు ఆత్మస్వరూపాన్ని దర్శించలేకపోతాడు. సో ది ఐడియా ఈజ్, ఈ కథ ఎక్కడో విన్నాను, కథలో ఒక మెసేజ్ ఉంది, బాగుంది కదా మెసేజ్, అందుకోసం నేను ఆ కథ ఎలా మనసులో ఉంది మీకు చెప్పాను. సో ఎందుకంటే ఈ మంత్ర జపం అన్నది ఇది ఎదురీతిలో మీకు ప్రోగ్రెస్ కనపడదు. కాలంలో ఎదురీతున్నారనుకోండి, ప్రవాహానికి ఎదురీస్తే ఎంత దూరం వెళ్తారు మీరు? ఒకసారి నేను అయితే ఇదాను, 10 నిమిషాలు ఇదాను, ఓ చెట్టు గుర్తుగా పెట్టుకుని ఎదురీదాను, 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూస్తే గట్టు గేసి ఆ చెట్టు దగ్గరే ఉన్నాను. ఇప్పుడు నేను ప్రోగ్రెస్ చేసినట్టే చేయనట్ట చేశాను. ఎందుకంటే 10 నిమిషాలు ఏదలేదనుకోండి, లాకుల్లో ఉండేవాడిని 2 మైళ్ళ వెనకాల. కాబట్టి దెర్ వాజ్ ప్రోగ్రెస్. సో ఎనీవే, అంతఃకరణము శుద్ధంగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ సాక్షాత్తు ఆత్మరూపంగా సాక్షాత్కరిస్తాడు. పశ్యతే అంటే ఉపలభతే అని అర్థం. అంటే కళ్ళు అప్పగించి చూస్తాడని కాదు. ఉపలభతే అంటే హీ నోస్ యాజ్ హిమ్సెల్ఫ్. ఎప్పుడు కూడా నిన్న గీత క్లాసులో మనవి చేశాను, ఫలము ప్రయోజనము అని. ఫలం ఎప్పుడు మీకంటే బాహ్యమనందు ఉంటుంది, ప్రయోజనం ఎప్పుడూ ఆత్మరూపంగా ఉంటుంది. అసలు ప్రయోజనం డెఫినేషన్ అది. స్వర్గం మీరు ఫలాన్ని పొందారనుకోండి, స్వర్గం మీకు బాహ్యంలోనే ఉంటుంది. మీరు స్వర్గానికి బాహ్యంలో ఉండి స్వర్గానికి వెళ్లి అక్కడ కూడా మీకంటే బయటే ఉంటుంది స్వర్గం. మళ్ళీ స్వర్గం నుంచి వాపసు వస్తారు. అంతఃకరణ శుద్ధి ప్రయోజనం, ఫలం కాదు. నేను గీతలో చెప్పాను, అంతఃకరణ శుద్ధి మీకంటే బాహ్యంగా ఉండదు, మీలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే ఈశ్వరుణ్ణి దర్శించినప్పుడు ఆత్మరూపంగా దర్శిస్తారు. కాబట్టి పశ్యతే ఉపలభతి అంచేతనే ఆత్మరూపంగా దర్శిస్తారు. తన స్వరూపంలో భాగం అవుతుంది అని అర్థం. ఉపలభతే అంటే ఉపలబ్ధి. నిష్కలం సర్వావయవ భేదవర్జితం జాయమానః సత్యాది సాధనవాన్ ఉపసంహృతకరణః ఏకాగ్రేణ మనసా ధ్యాయమానశ్చింతయన్. ఇక్కడ ధ్యాన శబ్దము ధ్యానము చేయుచున్నవాడై, ధ్యాయమానః. సో ప్రజెంట్ కంటిన్యూస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. దానికి శంకరులు అర్థం ఎలా చెప్పారంటే చాలా చక్కటి అర్థం చెప్పారు. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయని అర్థం చెప్పారు. ఆయన అంటున్నారు ధ్యేయ చింతాయాం, చింతయన్ అని ఇచ్చారు. ధ్యాయమాన అంటే చింతయన్ అని అర్థం ఇచ్చారు. ధ్యాయమాన శానచ్, చింతయన్న శత్రువు శానచ్ రెండు సమానార్థకాలు. ఆత్మనేపదానికి శానచ్ వస్తుంది, పరస్మేపదానికి శత్రువు వస్తుంది. రెండో అర్థాలు ఒకటే, ప్రజెంట్ కంటిన్యూస్. సో ధ్యాయమాన చింతయన్. ఆ మాట ఎందుకు చెప్పారంటే ధ్యేయ చింతాయాం. సో ధ్యానం, ఇక్కడ ధ్యానం ఏమిటంటే చింతయన్, ఆత్మ విచారమే. చింత అంటే విచారం చేయటం. ఇప్పుడు మనం కూర్చుని ఆత్మ విచారం చేస్తున్నామా, ఇదే ధ్యానం. అంచేత ఆయన అంటారు సత్యాది సాధనవాన్. సత్యాన్ని మీరు పాటించండి. సత్యానికి విరుద్ధంగా మీరు ప్రవర్తించినప్పుడు, మీకు నేను చెప్పాను, మీకు గుర్తుంటుంది, మీరు మీ స్వరూపం నుంచి దూరంగా వెళ్ళిపోతారు. సో మీరు సత్యంలో ఉన్నప్పుడు మీ స్వరూపంలో మీరు ఉంటారు. ఇప్పుడు ఒక మనిషి నా దగ్గరికి వచ్చాడు, నేను మామూలు ప్రేమతోటి శుభం భూయాతను ఆశీర్వచనం చేశాను. సో వాడు రాకముందు, వాడు వచ్చి దూరం వెళ్ళిన తర్వాత, వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఇన్ మై మైండ్? దేర్ వాజ్ వర్చువల్లీ నో మూవ్మెంట్. ఇది శుభం భూయాతనో ఆశీర్వచనమనో పండు ఇవ్వటం అన్నానో, ఇట్స్ నాట్ ఎ మూవ్మెంట్. ఇట్ ఈస్ జస్ట్ ఎ న్యాచురల్ స్పాంటేనియస్ మూవ్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ మూవ్మెంట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ చైతన్యంలో వచ్చిన ఇంపార్టెంట్ మూవ్మెంట్ కాదేమీను, ఎఫెక్టివ్ ఇన్ఫ్లుయెన్షియల్ మూవ్మెంట్ కాదు అది.
అలా కాకుండా ఆ వచ్చిన మనిషి మీద సపోజ్ ఐ హ్యావ్ సమ్ యానిమాసిటీ, ఏదో కొంత హాస్టైల్ యాటిట్యూడ్ ఉందనుకోండి. సరి మన చూడడానికి ఎందుకు వచ్చేట్రా మన అని అనిపిస్తుంది. వీరితో ఎలా మాట్లాడాలి, సరే కానీలే అంతమంది ఉన్నప్పుడు మనం మరోలా మొహం ముడుచుకుంటే బాగున్నది, వచ్చాడు కదా లెట్ మీ టాక్ ప్రాపర్లీ విత్ హిమ్ అని హలో సార్ హౌ ఆర్ యూ అని. తర్వాత పండిస్తూ ఈ పండు వేస్ట్ అని అనుకుని ఆ పండు ఇచ్చి సరే వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనస్సులో ఎంతటి మూమెంట్ వచ్చిందో. సో చూడండి, సాధనాన్ని మీరు అనుష్ఠిస్తున్నప్పుడు మీ మైండ్ లో మూమెంట్ ఉండకుండా మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. సాధనం యొక్క లక్షణమే అది. అతి సహజంగా మనస్సు ఇందాక చెప్పాము శాంతము, ప్రసన్నము, స్వచ్ఛము అని అలా ఉంటుంది. సత్య మార్గంలో ఉంటాయి. మీరు సాధన మార్గాన్ని విడిచిపెట్టి సంసారంలో ప్రవేశించినప్పుడు దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా అప్రసన్నము, అశాంతము, అస్వచ్ఛముగా ఉంటుంది మనస్సు. కాబట్టి మీరు ఇలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోవడమో లేకపోతే ఏదో కొండలని కింద నుంచి పైకి వచ్చిందనో దట్ కైండ్ ఆఫ్ థింగ్ మేబీ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. బట్ ఇక్కడ ఉన్న ధ్యానం అది కాదు. వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దట్ ధ్యానం. నేనేదో ఇంకా మొహమ్మద్ కూడా అలా చెప్తున్నా. స్వామీజీ అయితే పేల్చి పారేస్తారు ఇలాగంటే ఐడియాస్. కుండలని ఇక్కడి నుంచి ఇక్కడ కుండలని వచ్చిందని స్వామీజీ దగ్గర చెప్తే ఇట్ ఈస్ లైక్ ఎ రెడ్ ర్యాగ్ ఫర్ హిమ్. హీ విల్ బ్లాస్ట్ ది అదర్ ఫెలో. వాట్ కుండలని, వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్ అంటారు. ఎందుకంటే హీ సీస్ ది వే దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ డైవర్ట్స్ ది అటెన్షన్ ఆఫ్ ది పర్సన్. అండ్ ఫైనల్లీ వాడికి ప్రయోజనం ఎంత వచ్చిందో నేను చెప్పలేను, కానీ వాడు అసలు మార్గం నుంచి తప్పనిసరిగా చ్యుతుడవుతాడు. ఏదో పట్టుకుంటాడు, ఆ కుండలిని పాము రూపంలో ఉంటుందంటాడు అని ఇంక ఇప్పుడు పాము గురించి ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు. కళ్ళు మూసుకుంటే పాము, కళ్ళు తెరిస్తే పాము. చూడండి, పాము అంటే వీడికి భక్తి, భయం రెండును. సమాజంలో మీరు చూడండి, పాము అంటే భయం, భయం అంటే కొంచెం దూరంగా దానికి ఫర్గెట్ అబౌట్ ఇట్. నో, భక్తి. ఈ భక్తికి భయానికి రికన్సిలియేషన్, అది రికన్సైల్ అవ్వదు. అంచేతే వీడు అలాగే గిలగిలాడుతూ ఉంటాడంతే. మొన్న ఎవరో హోమం చేస్తున్నారు, నేను ఎక్కడో చూశాను. హోమం చేస్తుంటే ఆ హోమగుండాన్ని ఎలా చేశారో తెలుసునండి. ఎక్కడ అసలు వేదంలో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పిన తీరే కాదు అసలు హోమగుండాన్ని. ఆ హోమగుండాన్ని ఇలా పాము చుట్ట ఆకారంగా చేశారు. చేసి అది ఇలా పాములు ఒకటి పెట్టారు, పాము పడగా ఆ మధ్యలో నిప్పులు వేసి సమిధులు వేసి వీడేమో హోమం చేస్తున్నాడు. ఎందుకు ఈ పాము ఎందుకు? ఎక్కడైనా అసలు శాస్త్రంలో ఎక్కడైనా చెప్పారా అలాగా? వీడి కల్పన, ఇదంతా కూడా వీడి కల్పన. ఈ పాము కల్పన ఏమిటంటే, పాము అంటే ఏదో శక్తి అని, కుండలని, ఇక్కడ ఉన్న ఇలా చుట్టుకుని ఉంటుందని ఏదేదో చెప్తారు. ది మే హ్యావ్ సమ్ వాల్యూ, ఇట్స్ ఓకే, బట్ ఆత్మజ్ఞానానికి దానికి సంబంధం ఏం లేదు. సో దే మే హ్యావ్ సమ్ వాల్యూ అని నేను అంటున్నా, కొంచెం జనరస్ గా. స్వామీజీ అయితే ఆ మాట కూడా అన్నారు. సో ఇక్కడ ధ్యానము అంటే మీ స్వరూపమునందు నిలిచి ఉండే ప్రయత్నం. సో సత్య సాధనలో ఉన్నారనుకోండి, మీ స్వరూపంలోనే ఉన్నారు. మీరు మీ స్వరూపం నుండి చ్యుతుడైనప్పుడే, అసత్యం పలికినప్పుడే చ్యుతుడవుతారు. దేవుడికి అచ్యుతుడని పేరు. ఎందుకంటే ఆయన కృష్ణావతార కృష్ణుడు పుడతాడు, కానీ పుట్టుక లేదు ఆయనకి. అజస్సన్ పుడతాడు. నిజంగా పుట్టుక ఆయనకు వచ్చేసిందని, నేను ఫలానాపుడు పుట్టాను అంటుంటే చ్యుతుడే. అచ్యుతుడు ఎందుకు అవుతాడు? కాబట్టి పుట్టాడు కానీ అచ్యుతుడు, మరణిస్తాడు అయినా అచ్యుతుడే. ఎందుకంటే తనకు మరణం లేదనే సంగతి తెలుస్తూ ఉంటుంది. లోక వ్యవహారాలు చేస్తూ ఉంటాడు, అసంగంగా ఉంటాడు. రుక్మిణీ ధవహ అని పేరు, కానీ రుక్మిణికి ఓ సందర్భం వచ్చేప్పటికి రుక్మిణికి మొహం అటు తిప్పి లేచకపోతాడు. ఆ రుక్మిణికి మతిపోతుంది, ఇప్పుడు ఈయన ధవుడు అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలా. సత్యభామ కాళ్ళు నొక్కి అన్నీ చేస్తాడు, తర్వాత మళ్ళీ కనబడడం మానేస్తాడు. ఆసక్తి ఉన్న మనిషి కాదు, సంఘం ఉండదు, అంత అసంగుడు అయినే కాదు ఇంకోహళ్ళు. సో సో చ్యుతుడు కాలేదు, ఎక్కడా చ్యుతి లేదు. అష్టభార్యలు ఉన్నారు కానీ ఆసక్తి లేదు, సంసారంలో ఉంది ఆసక్తి లేదు. అష్టభార్యలంటే ప్రకృతి రష్టధ, ప్రకృతి మాయాశక్తి కదండి, ఈశ్వరుని మాయాశక్తి కదండి ప్రకృతి అని.
ప్రకృతి రష్టధాన్ని మీరు వినలేదు గీతా శ్లోకంలో? భూమి అపో నిల వాయు ప్రకృతి రష్టధ, 8 రకాల ప్రకృతి. అదే అష్టభార్యలు అంటే. ప్రకృతి దేవుడికి భార్య ప్రకృతి. సో ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ మీరు చ్యుతుడైపోతారు ఎప్పుడు? సంసార వాసన బాగా పట్టేసినప్పుడు. మీరు చ్యుతుడు కాకుండా ఉండడమే ధ్యానం అంటే. సో ఎదురువాడు మనకి ఇబ్బంది కలిగించాడు అనుకోండి, మనం ఇబ్బందిని సీరియస్ గా తీసుకున్నాం అనుకోండి, మనం చ్యుతుడు అయిపోయాం అంతే. అదే చ్యుత్ అంటే. వివేకానంద అంటాడు, సంబడి కాల్స్ యూ ఫూల్, యూ బికమ్ యాంగ్రీ ఓన్లీ ఆఫ్టర్ యూ యాక్సెప్ట్ హిజ్ స్టేట్మెంట్. Suppose you do not accept his statement, then you need not become angry. You don't become angry. So, వీడు కొంత ఫూలిష్నెస్ వీళ్ళు ఉండాలి. అది వాడు పాయింట్అవుట్ చేశాడు. సో కాబట్టి మొగుడు పొట్టుదెందుకు కోపం కాదు, తోటికోవడం దుఃఖినందుకు కోపం అని సాగుతూ ఉంటుంది. ఆ రకంగా ఫూలిష్నెస్ ఉన్నందుకు దుఃఖం కాదు వీడికి, వీళ్ళు ఉన్న ఫూలిష్నెస్ ని వాడు పాయింట్అవుట్ చేసినందుకు దుఃఖం. సో ఆ రకంగా అంటే కొంత ఫూలిష్నెస్ ఉందన్నమాట. కాబట్టి చ్యుతి జారిపోకుండా కాపాడుకోవాలి సహజ స్థితి చేరే వరకు. సహజ స్థితి చేరిన దానికి భగవాన్ రమణ మహర్షి సహజ యోగము అని పేరు పెట్టారు. ఇంకా జారిపోకుండా కాపాడుకోక్కర్లేదనుకోండి, ఇంకా అది సహజ యోగం అంటే. సో అంతవరకు కూడా ధ్యానం చేసుకో. ఏమిటి ధ్యానం అంటే? సత్యాది సాధనాలు ఏవో చెప్పారే అవే ధ్యానం. సత్యాది సాధనవాన్ ధ్యాయమానహాకి ఉపసంహృత కారణ వైరాగ్యం చాలా ఇంపార్టెంట్. ఉపసంహృత కారణ ఇంద్రియ వ్యాపారాలని సంసారం నుంచి ఉపసంహారం చేయి. సాయంకాలం అయిందనుకోండి, క్లబ్లో వెళ్ళి కూర్చుంటే, అయితే ఏదైనా భోగాల్లోనూ భోగ సాధనాల్లోనూ మీరు రమిస్తూ ఉన్నారనుకోండి, ఇంద్రియ భోగంలో ఏదో రమిస్తున్నారనుకోండి, ఇంద్రియారామ అంటారు. అంటే యూ రిలాక్స్ ఇన్ ది ప్లెషర్స్ ఆఫ్ ది సెన్సెస్, దట్ ఈస్ ది ఇంద్రియారామ. యూ ఫైండ్ fulfillment and joy in the sense pleasures. He is called Indriyaramaha. ఇంద్రియరాముడుగా ఉన్నాడు అనుకోండి, వాడికి సంసారం అంతా కూడా వాసనలన్నీ మనస్సుకి బాగా పట్టేసి వాడు చాలా చంచలమైన మనస్సు, చాలా కలుషితమైన మనస్సు కలిగి ఉంటాడు. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసన్నమైన మనస్సును కలిగి ఉండలేడు. ఒక ఆయన చచ్చిపోతే 10వ రోజునో 11వ రోజునో ఆయనకి నచ్చింది ఏదో ఇవ్వడం అంటారు చూడండి. ఆయన బతుకున్నంత కాలం రిటైర్ అయిన తర్వాత చచ్చిపోయే వరకు పేకాట ఆడుతూ ఉండేవారు. ఏమంటే ఆయనకి అనారోగ్యం చేసి మంచం పట్టేస్తే ఇంకా మంచం దిగలేని స్థితిలో ఈ పేకాట దోస్తులు ఉంటారు చూడండి, వాళ్ళని తన ఇంటికే పిలిపించుకుని వాళ్ళని విసిగించే. వాళ్ళు కొద్దిగా మొహమాట పడతారు, ముందు ఫస్ట్ డే మొహమాట పడతారు. కానీ ఈయన ప్రెషర్ పెట్టేసి, ఇంట్లో వాళ్ళని ప్రెషర్ పెట్టేసి, వాళ్ళకి ప్రెషర్ పెట్టేసి, వాళ్ళకి గ్రాడ్యువల్ గా 2-3 days ఆడేప్పటికీ ఇంకా వాళ్ళు మొహమాటం పోతుంది, అక్కడికి అలవాటు పడిపోతారు. అలా మంచం మీదే పేకాట ఆడుతుంది. ఆఖరికి చచ్చిపోతే 11వ రోజున ఆయన ఆత్మశాంతి కోసం పేకాలు కొనుక్కొచ్చి వీళ్ళకి ఇచ్చారు. అందులో బ్రాహ్మణులకు భోజనాలతో పాటుగా ఒక కొత్త పేకలు కొనుక్కొచ్చి వీళ్ళకి ఇచ్చారు. ఇదిగో మా తాతగారు ఆత్మశాంతి, మనవాడు ఇచ్చాడు అనమాట, మా తాతగారు ఆత్మశాంతి కోసం. సో ఆ విధంగా ఇంద్రియారామా అంటే అలా ఉంటారు. సో మనస్సు ఆత్మశాంతి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఆయన మంచి పండితుడు. దట్ ఈజ్ ఆ ప్రారంభం అంటే అలా ఉంది. మంచి విద్వాంసుడు, ఇది గ్రేట్ స్కాలర్. అంటే స్కాలర్షిప్ అంటే ఈ ఉపనిషత్తులో అధ్యయనం అంటే అధ్యయనం చేసి ఉండొచ్చు కూడా, బట్ ఏదో శాస్త్రాలు అవి చదివారు. సో ఈజ్ ఎ శాస్త్రి ఆల్సో. ఎనీవే, సో ఆ విధంగా ఉపసంహృత కరణ ఒకే ఇలాగే జపం చేసేస్తూ ఉండిపోతాడని 24 గంటలోని కాదు. కెన్ యూ బీ కంఫర్టబుల్ బై బీయింగ్ యువర్ సెల్ఫ్? దట్ ఈస్ ద క్వశ్చన్. బై బీయింగ్ యువర్ సెల్ఫ్, సో అబైడింగ్ ఇన్ యువర్ సెల్ఫ్, జస్ట్ బై స్టేయింగ్ విత్ యువర్ సెల్ఫ్, కెన్ యూ బీ కంఫర్టబుల్? No, that is very difficult. Then you are in trouble, I tell you. Your sadhana is something wrong. If you say yes, but you have achieved, I tell you. It's not a small thing. Adhyatana Sri Krishna, he pushes the seekers in the direction. Vivikta Desha Sevitvam, Aratir Jana Samsadi, and Allah push chestadu the direction. So,
యూ షుడ్ బి ఏబుల్ టు, యూ షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పీపుల్ ఆల్సో. ఇట్స్ నాట్ దట్ కంపెనీ ఆఫ్ పీపుల్ ని హేట్ చేసి ఇట్లా ఉండాలని ఒక నెగిటివ్ కాన్సెప్ట్ కాదు. యూ షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది పీపుల్ ఆల్సో. బట్ సాధకుడు మటుకు ఏకాంతాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. సో పొద్దున్న నుంచి రాత్రి దాకా కంపెనీలోనే ఉంటే ఇంకా అభ్యాసం ఏం చేస్తాడు? కనుక ఉపసంహృత కారణ ఇంద్రియ వ్యాపారాలని బాగా తగ్గించాలి. ఇప్పుడు 4 ఉన్నదనుకోండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏదో కాఫీ, టీ, సంథింగ్ లైక్ దాట్. ఇంద్రియ వ్యాపార శరీరానికి ఎంత అవసరమో అంతే. సో ఆ రకమైన వాల్యూ సిస్టమ్ డెవలప్ చేయాలి. ఇది ఎలా వస్తుందంటే లాజిక్, ఏదో కొంత ఎంజాయ్ చేయాలి కదా అనే లాజిక్ ఒకటి వస్తుంది. ఆ లాజిక్ ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసునా? ఇట్ ఈస్ బోర్న్ ఫ్రమ్ సెన్సేట్ వాల్యూ. ఇట్ ఈస్ నాట్ ఏ లాజికల్ లాజిక్, ఇట్ ఈస్ ది మోస్ట్ ఇల్లాజికల్ లాజిక్. ఇట్ ఈస్ బోర్న్ ఫ్రమ్ సెన్సేట్ వాల్యూ. వీడు సెన్సేట్ వాల్యూ డెవలప్ చేసుకుని జీవితంలో సెన్స్ ప్రెషర్స్ కి కొంత ప్రధానమైన పాత్ర ఉంది అని ఒక ఒపీనియన్ ఒకటి ఉంటుంది. ఆ బేసిస్ మీద వాడు ప్రశ్న వేస్తారు. వీ క్వశ్చన్ దట్ ఒపీనియన్ ఇట్స్ దట్. వీ డు నాట్ యాక్సెప్ట్ దట్. కాబట్టి ఉపసంహృత కారణ ఇంద్రియ వ్యాపారాలని బాగా తగ్గించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ జ్ఞాన ప్రసాదము, ఆ చేతన ఉన్నదే, ఆ చేతన ప్రసన్నంగా ఉంది. ఇంద్రియ వ్యాపారాలు టూ మెనీ ఉన్నాయనుకోండి, చేతన ప్రసన్నంగా ఉండదు. అప్పుడు ఏకాగ్రేణ మనస్సు ఏకాగ్రం అవుతుంది. ఏదైనా ఒకటి సైంటిస్టులు కూడా అలాగే ఉంటారు. ల్యాబొరేటరీలో పడి పనులు చేస్తూ ఉంటారు. రీసెర్చ్ స్కాలర్స్, పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ వాళ్ళు ఎంత శ్రమ పడతారు. శ్రమ పడుతున్నామని వాళ్ళు అనిపించదు. మనం అనుకుంటున్నాం శ్రమ పడతాం. వాడు శ్రమ పడుతున్నాడని అనుకుంటే వాడు చేయగలుగుతుందండి అదంతా. వాడేమనుకోడు అలాగా. వాడు ఆనందంగా చేసుకుంటూ పోతాడు. ఎంత ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఆనందంగా అలా వర్క్ చేస్తూ ఉంటారు. తిండి తిప్పలు ఉండవు. ఎవరైనా కడుపు నిండా పెరుగు అన్నం పెడితే మహానందంగా భోజనం చేస్తారు. ఎందుకంటే అలాంటి భోజనం చేసి చాలా రోజులకి ఉంటుంది కనుక. విద్యార్థులు ఎంత ఉల్లాసంగా కష్టపడి పనిచేస్తారు. సో ఈవెన్ టు మేక్ ఎ మార్క్ ఇన్ సైన్స్ ఆల్సో యూ నీడ్ టు హ్యావ్ వైరాగ్యం. వైరాగ్యం లేకపోతే సైన్స్ ప్రాక్టీసే లేదు. ఈ రోజుల్లో యూనివర్సిటీస్ లో సీరియస్ రీసెర్చ్ చేసేటువంటి స్టూడెంట్స్ కరువైపోయారు అని టీచర్స్ పెద్ద సమస్య. ముఖ్యంగా ఇంజనీరింగ్ ఫ్యాకల్టీలో పిహెచ్డీ చేసేవాడు ఎవడైనా ఉంటే వాళ్ళు నెత్తిమీ పెట్టుకుంటారు. ఎందుకంటే మొత్తం ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ అన్ని డిపార్ట్మెంట్లో కలిసి ఒక్కడు కూడా ఉండడు. వీడు బీటెక్ పాస్ ఎంటెక్కి రమ్మంటేనే ఎందుకు 2 years వేస్ట్ అంటాడు. అంచేత ఎంటెక్ లో జాయిన్ అయిన వాడు ఇంక నెలకు 3,000 వస్తుంది. జాయిన్ అయితే చాలు, ఆ లెవెల్లో ఉంటుంది. ఎందుకు వీళ్ళు జాయిన్ కదా వీళ్ళు. ఎందుకంటే ఎంటెక్ అంటే వాళ్ళు హోనం చేసుకుని చదవాలి. బయట 5,000 6,000 ఉద్యోగం చేస్తుంటే సాయంకాలం పబ్కి వెళ్ళి డాన్స్ చేసి బీట్ తాగచ్చు. వాడేం జాయిన్ అవుతాడు ఎంటెక్కి? కాబట్టి ఎంటెక్ చదివి పిహెచ్డీ చేయాలంటే వాడు కొంత వైరాగ్యం ఉండాలి. వాట్ టు స్పీక్ ఆఫ్ ఆత్మజ్ఞానం. కాబట్టి ఉపసంహృత కారణ అప్పుడు ఏకాగ్రేణ మనస. ఇంద్రియ వ్యాపారములను, భోగముల నుండి మీరు వెనుకకు మరల్చినప్పుడే మీకు మనస్సు ఏకాగ్రం అవుతుంది. కానీ ఇంద్రియాలను అలాగా పెంచి పోషిస్తూ ఉంటే, పాముకు పాలు పెంచి పోషించినట్టుగా భోగాలని అలా పోస్తూ ఉంటే ఇంద్రియాల్లోకి, అవి ఇంద్రియాలు అవి మరింత భోగలాలసత్వాన్ని పెంచేసుకుని మనస్సుకి ఏకాగ్రత అనేది ఉండదు. దీన్ని భాగవతంలో ప్రహ్లాదుడి ఉపదేశంలో ఎలా వర్ణించారంటే, బహ్య సపత్న్య ఇవ గేహపతిం లునంతి అని అంటారు. అంటే ఒకరికి 5 భార్యలు ఉన్నారు. 5 భార్యలు ఉంటే ఇంకా వాడు ఏమి విశ్రాంతిగా బతుకుతాడండి. ఇటు అడుగు వేద్దామంటే ఆ భార్య లాగుతుంది, అటు వేస్తే ఈ భార్య లాగుతుంది. ఈ భార్యలు 5 వీళ్లలో వీళ్ళు జట్టులు కట్టేసి వీడిని ప్రాణం తీసేస్తారు. రైట్? ఈ 5 భార్యలు అంటే 5 ఇంద్రియాలు. అది సంగతి. 5 ఇంద్రియాలే 5 భార్యలు. శ్రీకృష్ణుడు అంటే నెగ్గాడు కానీ మా సామర్థ్యం అలా నెగ్గగలరా? కాబట్టి అంటే ఇంద్రియాలే అలాగా నానా హింస పెడతాయి అని అభిప్రాయం. ఎప్పుడైతే వీడు విరక్తుడుగా ఉంటాడో ఏకాగ్రేణ మనస్సు యొక్క ఏకాగ్రత చాలా సహజంగా వచ్చేస్తుంది. నిజానికి ఓ మహాత్ముడు చెప్తుంటే విన్నాను నేను. అంటే మహాత్ముడు అంటే
అనుభవజ్ఞుడైన మహాత్మ. ఆయన ఏమంటాడంటే, యు కీప్ యువర్ మైండ్ క్లీన్ వితౌట్ డిజైర్స్, ఆటోమేటిక్ గా ఆ మైండ్ కింద ఫికిల్నెస్ ఉంటుంది, అది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అంటాడు. నువ్వేమో ప్రాణాయామాలు ధ్యానాలు ఏం చేయక్కర్లేదు, నిష్కామంగా ఉండు నువ్వు, నీ మైండ్ అసలు ఫికిల్నెస్ ఉండదండి. ఎంత అందమైన మాట అండి అది, దాంతో ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి అది మనస్సు, ఏకాగ్రైన మనస్సు, అది ఇక్కడ ధ్యానం. ఇంచేతే జీవిత శైలిలో ఇంప్రూవ్మెంట్ లేకుండా నేను ఒక టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తానన్న ధ్యానం కాదు ఇది. దిస్ ఇస్ నాట్ దట్ ధ్యానం వీఆర్ టాకింగ్ అబౌట్. ఇంచేతనే ఇక్కడ నిష్కలం ధ్యాయమా, ఇక్కడ స్వరూప సగుణ ధ్యానం కాదు, ఇది నిర్గుణ ధ్యానం. సో ఆత్మకి రూపమే ఉండదు కదా, కేవలం చేతనలో అన్డిజైరబుల్ మూమెంట్ లేకుండా వీడు జాగ్రత్తగా ఉంటాడు, సావధానుడే ఉంటాడు, అదే ధ్యానం. ఈ ధ్యానం ఎలాంటి ధ్యానం అంటే, వీధిలో మిరపకాయలు ఆరపోసి ఈ కాకులు రాకుండా, దగ్గరికి రాకుండా కాపులా కాస్తూ ఉండడం లాంటి ధ్యానం. అక్కడ కొత్తగా చేసేది ఏమి ఉండదు, ఉరికే కాకులు వచ్చి ఈ మిరపకాయలు ఎత్తుకుపోకుండా కాపులా కాడు, సావధానంగా ఉంటే చాలు. అదో గొప్ప ధ్యానం. అది వాడు చేయాల్సింది ఏముండదు. ఇప్పుడు వరిచేను కోతలకి ముందు ఇంకో 4 రోజులు దాన్ని అలాగా పన అని అంటారు, పన మీద ఉంచడం అంటే కొంచెం ఇంకా గింజ గట్టి పడ్డం కోసం. జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. మొక్క అది ఎండిపోయింది, కోసేయటానికి సిద్ధమే, బట్ స్టిల్ దేర్ ఈజ్ ఎ స్మాల్ వెట్నెస్, స్మాల్ మాయిశ్చర్ ఇన్సైడ్. అప్పుడు ఇలా కొడుతూ ఉంటే అది అది ప్రెస్ అయ్యి చాలా రాంగ్ వస్తుంది. కాబట్టి జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్ సో దట్ ఇట్ బికమ్స్ టోటల్లీ డ్రై. ఆ టైంలో పిట్టలు గుంపులుగా వచ్చి అటాక్ చేసి పొలంలో ఈల్డ్ ని 10% కూడా రిడ్యూస్ చేసే శక్తి పట్టుకుంటుంది. పిట్టలు అలా 100 పిట్టలు వాళ్తాయి. ఒక్కొక్క పిట్ట 2 గింజల రూపం లేకపోతుంది అక్కడ. అప్పుడు దాన్ని కాపలా కాస్తారు వీళ్ళు. పొగలు రాత్రి అక్కర్లేదు, ఎందుకంటే రాత్రి పిట్టలు కూడా నిద్రపోతాయి. పొగలు ఎలా కాపలా కాస్తారంటే, ఒక చిన్న మంచి అలాంటిది కడతాడు, చిన్న ప్లాట్ఫారం ఒకటే, ఓల్డ్ ఫ్యాషన్ ప్లాట్ఫామ్ కడతాడు, సెంటర్ ఆఫ్ ది కట్టి దాని మీద కూర్చుంటాడు. కూర్చుని ఇలా తిప్పుతూ ఉంటాడు, ఏదో తిప్పి పెట్టెలు వస్తున్నాయంటే అటువైపు ఆ రాయి విసురుతాడు. అంతే వాడి పని. మోస్ట్ డిఫికల్ట్ జాబ్. వాడి కాఫీ, టీ, టిఫిన్ అన్నీ అక్కడికే సప్లై చేస్తారు ఇంట్లో వాడిని. వాడు చేయాల్సిందల్లా పైన కూర్చుని చేయాల్సింది ఏమి ఉండదు. పిట్టలు గంట తర్వాత 4 పిట్టలు కనపడినా వీడు వేస్తాడు. ఈ పని 5 రోజులు 6 రోజులు చేసి దాన్ని కోసేస్తాడు. అంతే. దాంట్లో లాభమే ఉండదు. కొత్తగా లాభమే వస్తుందండి. వీడి పంట అంతా వీడి దగ్గరే ఉంది కదా. దాంట్లో లాభం ఏమిటంటే నష్టం లేకపోవడమే లాభం అక్కడ. అలాగే మనస్సుని యు వాచ్ ది మైండ్, సంసారాసక్తి దాంట్లోకి రాకుండా కాపలా కాయటం. యు వాచ్ ది మైండ్ లైక్ యు వాచ్ ద థీఫ్, బికాస్ మైండ్ ఈస్ ది థీఫ్. వాట్ ఈస్ ది థీఫ్ దేర్? ఇట్ రాబ్స్ యూ ఆఫ్ యువర్ కంపోజర్. మీ స్వరూపం మీకు లేకుండా అపహరించి పారేస్తుంది. సో వాచ్ ది మైండ్, కాన్స్టెంట్లీ వాచ్ ది మైండ్. నెవర్ అలౌ ఎనీ రాంగ్ వాల్యూ టు డెవలప్ ఇన్ ఇట్. డెవలప్ అవుతుంటే ఈ రాంగ్ వాల్యూ డెవలప్ అవుతుంది అని దిస్ ఈజ్ ది ధ్యానం. నిష్కలం ధ్యాయమాన. ఎప్పుడైతే మీరు మనస్సును ఆ కామ్ స్థితికి తీసుకొస్తారో అప్పుడు ఆ ఆత్మ చైతన్యము, ఆత్మస్వరూపము మీ అంతటా మీకు అనుభవానికి వస్తుంది. ఆ విధంగా అనుభవానికి వచ్చేటువంటి ఆత్మ అది పరబ్రహ్మది. దాని యందు అవయవములు ఉండవు. నిష్కలం, నిరవయవం. శంకరులు అన్నారుగా, సర్వ అవయవ భేదవర్జితం. సో ఇప్పుడు సావయవం పెట్టారనుకోండి, సావయవంలో భేదం ఉంటుంది. సగుణ ధ్యానాన్ని మీకు ఇదేమీ విమర్శం కాదు, ఇది ఉంటే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అంతే. సగుణ ధ్యానంలో భేదం ఉంటుంది. భక్తుడు, దేవుడు అనే భేదం ఉంది. ధ్యాత, ధ్యేయము అనే భేదం ఉంది. కానీ ఇక్కడ నేను ధ్యానం చేసేవాడిని, ఆత్మ ధ్యానం చేయబడేది, ఈ భేదాలు ఏముండవు. అది నిష్కలం ధ్యాయమాన. సో కాబట్టి ఇక్కడ ధ్యానము అంటే ఆత్మస్వరూప చింతనమేవ ధ్యానం. ఇక్కడ ధ్యానము అంటే ఆత్మస్వరూప నిష్ఠయే ధ్యానం. ఆత్మాసంగ.
నేను చాలాసార్లు చేయించాను ఇటువంటి మెడిటేషన్స్. అలాగే అహమస్మి, ఐయామ్, బీ కనెక్టెడ్ విత్ ద బీయింగ్ అండ్ బీ దట్ వే, జస్ట్ బీ దట్స్ ఆల్. డోంట్ స్లీప్, జస్ట్ బీ. దట్ ఈస్ ది ధ్యానం. సో ఈ ధ్యానాన్ని గీతాచార్యుడు కూడా ఆరో అధ్యాయంలో కాదు 13వ అధ్యాయంలో, ఎందుకంటే నేను కాకినాడలో ఈ గీత చెప్పాను, నాకు గుర్తుంది. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానమాత్మన అనే వాక్యం 13వ అధ్యాయంలో వస్తుంది. కేచిత్ ఆత్మానం ఆత్మని ఆత్మనా పశ్యంతి ధ్యానేన. బుద్ధి యందు పరమాత్మని బుద్ధి చేతనే, ఏకాగ్రమైన బుద్ధి చేతనే దర్శిస్తారు అని వర్ణించారు. ఆత్మధ్యానము అని అంటారు. ఆత్మధ్యానము అంటే అధ్యానమే ఆత్మధ్యానం. మీరు ధ్యానం చేయకుండా ఉండడం పేరే ఆత్మధ్యానం. ఎందుకంటే మీరు ఏదో ఒకటి ధ్యానం చేస్తూనే ఉంటారు. సాంసారికమైన విషయాలని, రూపాలని, గుణాలని ధ్యానం చేస్తూ ఉంటారు. సో వేటిని ధ్యానం చేయకపోవటమే ఆత్మధ్యానం. అచింతనమేవ బ్రహ్మచింతనం. చింతన చేయకపోవటం పేరే బ్రహ్మచింతనం. ఎందుకంటే మీరు వీధిలోకి వెళ్ళలేదనుకోండి, ఎక్కడుంటారు? ఇంట్లో ఉంటారు. సంసారంలోకి మనస్సు ప్రసరించలేదనుకోండి, ఎక్కడుంటుంది మనస్సు? స్వరూపంలో ఉంటుంది. స్వరూపం బ్రహ్మ, సమస్య లేదు. బ్రహ్మస్వరూపం. ఇట్ ఈస్ జస్ట్ వెయిటింగ్ దేర్ ఫర్ యూ టు మెర్జ్. ఇట్ ఈజ్ ఆల్వేస్ వెయిటింగ్. సో అంచేతనే నిష్కలం ధ్యాయమాన. తర్వాత ఏషోనురాత్మా చేతసా వేదితవ్యః యస్మిన్ ప్రాణః పంచధా సంవివేశ ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా. సో ప్రాణము అన్నది ఒకటి ఉన్నది, ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ఆ చేతన ఆత్మ చైతన్యంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మీరు ఆ ప్రాణశక్తిని కూడా గమనిస్తూ ఆత్మనిష్టని తేలికగా సంపాదించవచ్చు. సో ఆ విషయాన్ని ఈ మంత్రంలో నిరూపిస్తున్నారు. భాష్యకారులు అంటారు చూడండి, యమాత్మానమేవం పశ్యతి ఏషోను. ఆయన డైరెక్ట్ గా మంత్ర వ్యాఖ్యానానికే వెళ్ళిపోయారు. ఇంకా హీఈస్ నాట్ గివెన్ ఎనీ అవతారిక, జస్ట్ కంటిన్యూషన్. సో ఈ ఆత్మ ఉన్నదే అనుహు, యశోనుహు. మంత్రం చెప్తున్నాను ఒకసారి, చాలా సూక్ష్మమైనది. సూక్ష్మమైనది అంటే నిష్కలం అంటేనే సూక్ష్మత్వం. ఇప్పుడు సావయవము, స్వరూపము అంటే రూపము గలది అంటే అది ఇంద్రియ గోచరం అయిపోతుంది, మనస్సుకు గోచరం అయిపోతుంది. ఆత్మ నిష్కలం, సూక్ష్మం, ఇంద్రియ గోచరము కానిది. అంటే అర్థం ఏంటి? మనస్సులో మూమెంట్, ది ఎక్స్ట్రేనియస్ మూమెంట్, బాహ్య సంసారానికి సంబంధించిన మూమెంట్ ఉన్నంతసేపు మీకు ఆత్మస్వరూపము గోచరము కాదు. మనస్సులో మూమెంట్ ఆగిపోయిందంటే అర్థం ఏంటి? మనస్సు లేదు, ఇంకా ఇంద్రియాలు లేవు. ఎందుకంటే మనస్సు మూవ్ అయితే కదా ఇంద్రియాలు ఉండవు. ఇంద్రియాలు మనస్సు యొక్క విండోస్ అవి. కాబట్టి సో ఎప్పుడైతే మనస్సు పూర్తిగా అమనీభావం అయిపోయిందో, అంటే థాట్లెస్ స్టేట్, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అలర్ట్ ప్యాసివిటీ. ఇప్పుడు నిద్రపోతూ ఉంటారు, మనస్సు లేదు, అండ్ యు ఆర్ నాట్ దేర్, ప్యాసివిటీ. తెలివిగా ఉంటారు, దెర్ ఇస్ నో మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్, బట్ యు ఆర్ అలర్ట్. ఇది జాగ్రత్త సమాధి అంటారు, అలర్ట్ ప్యాసివిటీ. సో ఆ అలర్ట్ ప్యాసివిటీలో మీకు ఆత్మస్వరూపము గోచరం అవుతుంది. అది దేశకాలములకు అతీతంగా ఉంటుంది. అక్కడ దేశభావన, కాలభావన ఉండవు. ఇంద్రియ గోచరం కాదు, సావయవం కాదు, అంచేత సూక్ష్మ అని అంటారు. ఇంకేం చెప్తారు అంతకంటే? శబ్దంతో ఇంకా శబ్దం యొక్క శక్తిని స్ట్రెచ్ చేసి చెప్పడం అయింది. ఇంకా అంతకంటే ఇంకా శబ్దానికి శక్తి లేదు. అనుభవ రూపంగా మీరు దర్శించటమే. సో ఏషః అనుహు ఆత్మ. దీనిని మీరు చేతసా వేదితవ్య, మీరు మనస్సుతోటే తెలుసుకోవాలి, శుద్ధమైన మనస్సుతో తెలుసుకోవాలి. శుద్ధమైన మనస్సుతో ఇప్పుడు నాలుకతోటే రుచిని గ్రహించాలి. నాలుకతోటి రుచిని గ్రహించాలంటే ఏమిటవుతుందంటే నాలుక రుచి అభేదం అయిపోవాలి, అంతే. ఇంక అలాగే గ్రహిస్తారు రుచి. అలాగే మనస్సు ఆత్మలో విలీనం అయిపోతుంది. మనస్సు కాకుండా పోతుంది.
మనస్సు లేకుండా పోతుంది. ప్రేయర్ టు మైండ్, ప్రేయర్ టు కాన్షియస్నెస్, ప్రేయర్ టు కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్. ప్రేయర్ టు కాన్షియస్నెస్. బీ కాన్షియస్ ఆఫ్ వాట్ ఈస్ ప్రేయర్ టు కాన్షియస్నెస్. దట్ ఈజ్ ఆత్మ. ఏషోనురాత్మ చేతసా వేదితవ్య. అంటే మైండ్ కోఆపరేట్ చేయాలి మీకు. మైండ్ కోఆపరేట్ చేయకుండా యూ కెనాట్ ట్రాన్సెండ్ ది మైండ్. ఇప్పుడు పిల్లవాడు కోఆపరేట్ చేస్తే మీ పని మీరు చేసుకోగలుగుతారు. పిల్లవాడు ఊరికేలా ఏడుస్తూ ఉన్నాడనుకోండి, మీ పని మీరేం చేసుకోగలుగుతారు? కాబట్టి మైండ్ కోఆపరేట్ చేయాలి. మైండ్ కోఆపరేట్ చేస్తే మీరు మనస్సుకి అతీతమైనటువంటి స్థితికి చేరుకుంటారు. మీకు ఒక్కటే పాయింట్, మనస్సు క్లీన్ గా లేకపోతే మీరు మనస్సుకి అతీతంగా ఎన్నడూ ఎదగలేరు. ఇట్ జస్ట్ నాట్ పాసిబుల్. యూ కెనాట్ ట్రాన్సెండ్ ది మైండ్ వైల్ లీవింగ్ ఏ డర్టీ మైండ్ బిహైండ్. ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. లేకపోతే ఈ మనస్సు క్లీన్, ఈ కర్మయోగము, ఈ సాధనాలు ఇవన్నీ ఎందుకు? అందరూ వేదాంతులు అయిపోతారు. కలవు వేదాంతిని సర్వే అన్నట్టుగా. సో వేదం అంత ఇది వేదాంతే అన్నారు. వీడు వేదాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. అది ఇదో ఇలాగ నియో వేదాంతికి వర్ణంలో నియో వేదాంతి ఏమంటే ఇప్పుడు వేదాంతి ఉన్నాడు, వేదాంతం చెప్తున్నాడు. he seems to take very special care about the dress and hairstyle and the presentation, and he presents himself like a modern CEO laga, chief executive officer evado antaru, company chief executive laga. he very carefully he presents himself before the public. Why? Nothing wrong in it, but my question is, why that pressure? Why there should be any pressure of that kind? It's a wrong value. Anyway, so ఆత్మ చాలా సూక్ష్మమైనది కనుక మనస్సు చాలా స్వచ్ఛంగా ఉండాల్సి ఉంటుంది. చేతస. అప్పుడు మాత్రమే మీరు యూ కెన్ ట్రాన్సెండ్ ది మైండ్. You cannot transcend the mind while the mind is unclean. That is the important point. కొంతమంది ఏమంటారంటే మనస్సు మిక్సర్ కదండి, ఊరికే మనస్సు గురించి మీరు గడబడి చేస్తారు, ఎందుకు ఆత్మే సర్వం అంటారు. హీఈస్ గోయింగ్ త్రూ ది రాంగ్ ట్రాక్. హీఈస్ ట్రయింగ్ టు యూటిలైజ్ బ్రహ్మజ్ఞానం ఆర్ ఆత్మజ్ఞానం టు జస్టిఫై సమ్ ఆఫ్ హిస్ రాంగ్ యాక్షన్. అన్డిజైరబుల్ యాక్షన్స్. రాంగ్ అంటే ఎనీవే. సో యస్మిన్ ప్రాణ పంచధా సంవివేశ. ఈ మనస్సుతోటే తెలుసుకోవాలి, ఈ దేహంలోనే తెలుసుకోవాలి. మానవ దేహమునుందే. ఎందుకంటే మానవ దేహం వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్, దిస్ ఇస్ ది ఇన్స్ట్రుమెంట్ త్రూ విచ్ యూ హ్యావ్ టు రీచ్ ది గోల్. ఈ ఇన్స్ట్రుమెంట్ లోనే మనస్సు అంటే మరి దేహం లేకుండా మనస్సు ఉండదు కదా. సో దేహం లేకపోతే మనస్సు ఉండదు, దేహము మనస్సు కలిసి ఉంటాయి. సో ఫుడ్ బాడీ గివ్స్ యూ ది ఐడెంటిటీ యాజ్ ఎ పర్సన్. కాబట్టి ఫుడ్ బాడీ అంటే దట్ జీవశక్తి కూడా జోడిస్తున్నారు. 5 విధములైనటువంటి ప్రాణశక్తి కలదు. ప్రాణైశ్చిత్తం సర్వమోతం. సో ఈ ఇంద్రియములు, ప్రాణశబ్దానికి ఇంద్రియములు అని అర్థం. ఈ ఇంద్రియములు అంతఃకరణమునంతని కూడా వ్యాపించి ఉంటాయి. మనస్సు అంటే ఏమిటి? ఇంద్రియాలే. కన్నుతో చూసే రూపము, చెవితో వినే శబ్దాలు, ఇవన్నీ కలిసి వాటి వల్ల నిర్మాణమయ్యేటువంటి వాసనలు ఇవన్నీ కలిసి మనస్సు అవుతుంది. ఇప్పుడు వస్త్రం అంటే ఏమిటి? పడుగు పేకానే వస్త్రం అంటే, దారమే పడుగు పేకానే వస్త్రం, ఇంకేమిటి వస్త్రం? కాబట్టి ఓతం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మ. కాబట్టి ది పాయింట్ ఈజ్, మనస్సు కనుక పరిశుద్ధంగా ఉంటే మీకు ఆత్మ సూర్యుని వలె స్వచ్ఛంగా మీకు ప్రకాశిస్తుంది. మనస్సు పరిశుద్ధంగా ఉండాలి అంటే మనస్సులో ఇంద్రియములు వ్యాపించి ఉన్నాయి గనుక, ఇంద్రియములు పడుగు పేక వలె కలిసిపోయి ఉన్నాయి గనక మనస్సుతోటి ఆ ఇంద్రియముల ద్వారా వచ్చేటువంటి ఇన్పుట్ ఏదైతే కలదో అది క్లీన్ గా ఉండాలి, మినిమం ఉండాలి, లోడ్ ఎక్కువ చేయకూడదు ఇన్పుట్. దెన్ ఈ పంచ ప్రాణములు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇతర ప్రాణశక్తులు, ఇవన్నీ కూడా ఆత్మయందే సన్నివేశాన్ని చెంది ఉన్నాయి కనుక యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ అరేంజ్మెంట్
టు రీచ్ ది ఆత్మ. అంత సూక్ష్మమైన వ్యవస్థ అంటే అంతా అధ్యాత్మమునందే సర్వము అధ్యాత్మమే. అధిభూతం ఏముంది? ఇఫ్ యూ నో దిట్ యాజ్ బ్రహ్మన్ ఇట్ డజంట్ బైండ్ యూ. ఇఫ్ యూ డు నాట్ నో దట్ ఇట్ ఈస్ బ్రహ్మన్ దెన్ ఇట్ బైండ్స్ యూ. కాబట్టి అధ్యాత్మమునకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ మంత్రంలో. అధిభూతానికి ఉండి విశిష్టత దానికి ఉంది, ఇక్కడ మటుకు అధ్యాత్మ విచారం. భాష్యముందాము. యమాత్మానమేవం పశ్యతి ఏషోను సూక్ష్మః. ఇది ఏ ఆత్మని ఈ విధంగా సాధకుడు చూస్తాడు అని పూర్వమంత్రంలో చెప్పారో, పశ్యతి నిష్కలం ధ్యాయమానః అని. ఆ ఆత్మ ఉన్నదే అది చాలా సూక్ష్మమైనది. అణుహు సూక్ష్మ అని అర్థం. అణుహు అంటే ఒక ఆయన అన్నాడు పిసరంత ఉంటుంది అని. ఇలా ఉంటారు. సూక్ష్మమైనది అంటే పిసరం. ఆకాశము సూక్ష్మమైనది అంటే పిసరంత ఉంటుందనే ఏం చెప్తామండి. ఈ వాదులు ఉన్నారే, వీడి పిసరంత సమస్య ఏమిట్రా వీడికని నేను ఆశ్చర్యపోయాను. అసలు వాడి బాధ ఏంటంటే జీవుడు ఈశ్వరుడు భిన్నము అని వాడి యొక్క అభిప్రాయం. ఆ జీవుడు ఇంత ఉంటాడు. అక్కడి నుంచి వచ్చింది ఈ పిసరంత సమస్య. ఓహో వీడి బెంగీదే అనుకో. ఓ వ్యాఖ్యాతం ఉన్నాడు భాగవతంలో, ఏదో మంత్రం చూస్తున్నా, ఏదో శ్లోకం చూస్తున్నట్ట. 49 మరుత్తులను ఉంటారు. అంటే దితి యొక్క గర్భం ఒక పిండము. ఇంద్రుడు వజ్రంతో ఆ పిండాన్ని ముక్కల కింద చేస్తాడు. అంటే 49 మరుత్తులని ఒక కథ. సమ్ కైండ్ ఆఫ్ ఎ కాస్మలాజికల్ స్టోరీ ఇట్ ఈస్. వాట్ ఈజ్ ఇట్ ఐ కాంట్ రియల్లీ మేక్అవుట్. సమ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో అక్కడ విచారం ఏమిటంటే, ఒక పెద్ద విచారం, మీమాంస శాస్త్ర విచారం ఏమిటంటే, ఒక జీవుడు 49 జీవులు అయ్యారా? ఎందుకంటే ఒక పిండాన్ని 49 పిండాల కింద వీడు ముక్కలు కొట్టాడు. 49 మంది పుట్టారు. ఒక జీవుడే 49 అయ్యారా? లేక 49గా ఉంటూనే ఒకటిగా భ్రమపడి తర్వాత 49 అయ్యారా? అయితే ముందు ఒకటి 1/49 అయిందా? ఎలాగా? దుర్యోధనాదుల దగ్గర 100 అయింది కదా, అక్కడ ఏమిటి? ఇది ఏకజీవ డబుల్ అవుతుంది. అలా అవ్వచ్చా? ఒక జీవుని ఇలా 2 ముక్కలు అయిపోతే 2 వేరు జీవులు అవ్వచ్చా అని ఇది ఒక పెద్ద విచారం. ఎంత మూర్ఖత్వం అనిపించిందంటే, ఎందుకంటే దేర్ ఈజ్ నో ఎంటిటీ కాల్డ్ జీవ. ఇప్పుడు ఇక్కడ 4 దీపాలు 4 ఫ్యాన్లు ఉన్నాయి. ఒక ఎలక్ట్రిసిటీ 8 ఎలక్ట్రిసిటీలు అయిందా అని మీరు విచారం చేస్తూ కూర్చున్నారనుకోండి, ఏమన్నా విచారం అది? అంటే దట్ మీన్స్ వాట్? ఇక్కడ ఎలక్ట్రిసిటీ వేరు, అక్కడ ఎలక్ట్రిసిటీ వేరు, అక్కడ వేరు, అక్కడ వేరు, అక్కడ వేరు, అక్కడ వేరు. ఇప్పుడు 10 ఉన్నాయి ఎలక్ట్రిసిటీలు ఇక్కడ. ఇప్పుడు విచారం, ఒకటి 10 అయిందా? 10 అయిన తర్వాత 10 వచ్చే అంతకుముందు ఒకట, అయితే అంతకుముందు కూడా 10 దాగి ఉండి తర్వాత 10 విడిగా వచ్చాయా? ఏమిటి తంతాను? ఏమిటి చర్చ? అంటే ఈ చర్చ వీడు ఎందుకు చేస్తాడంటే, ఆ జీవభావం వీడిని బాగా గట్టిగా పట్టేసి ఉంటుంది. జీవభావము సత్యము అని వాడు ముందే నిర్ణయం చేసేసి కూర్చున్నాడు. శృతి ఏం చెప్తుంది, అక్కడ యుక్తి ఏమిటి, అక్కడ మంత్రం ఏమిటి, ఇవేమో వాడికి అక్కర్లా. వాడి సిద్ధాంతం ఏంటంటే జీవభావం యథార్థము. ఇప్పుడు ఇంక ప్రతిదాన్ని దాంట్లో పెడుతూ ఉంటాడు, ఆ మోసలో కూర్చుతూ ఉంటాడు. దాంతో ఆ 49 వాడికి సమస్య కూర్చుంది. నిజానికి ఒక్క పిసరు సత్యం తెలుసున్నవాడైతే ఇక్కడ ఒక జీవభావం లేదు, ఇక్కడ ఒక జీవం లేదు. ఇక్కడ ఇన్ఫాక్ట్ ఈ మెషిన్ లో కోట్లాది జీవాలు ఉన్నాయి. ఎవ్రీ సెల్ ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ లివింగ్ ఎంటిటీ బై ఇట్ సెల్ఫ్. ఇట్ ఈజ్ లైక్ దాట్. డిఎన్ఏ కావాలంటే ఎంత కావాలి ఇక్కడి నుంచి? ఒక పిసరంత ఒక్క సెల్ వాడికి ఇస్తే వాడు డిఎన్ఏ అనలైజ్ చేసి చెప్తాడు, విచ్ ఈస్ ది కామన్ ఆరిజిన్ ఫర్ ది ఎంటైర్ థింగ్. కాబట్టి ఈచ్ సెల్, ఈచ్ బ్యాక్టీరియం, ఈచ్ సెల్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ. కాబట్టి ఇక్కడ జీవ అనేది ఏమీ లేదు. జస్ట్ బై థింకింగ్ దట్ దెర్ ఈజ్ ఎ జీవ, దెర్ అపియర్స్ టు బి ఎ జీవ. దెర్ ఈజ్ నో జీవ. దెర్ ఈజ్ లైఫ్, దెర్ ఈజ్ కాన్షియస్నెస్, దెర్ ఈజ్ చైతన్యం, దెర్ ఆర్ సెన్స్ ఆర్గన్స్, దెర్ ఆర్ ఫంక్షన్స్, దెర్ ఆర్ ఫ్యాకల్టీస్, దెర్ ఈజ్ విభూతి, దెర్ ఈజ్ గ్లోరీ, దెర్ ఈజ్ బర్త్, దెర్ ఈజ్ డెత్, బట్ దెర్ ఈజ్ నో జీవ. కానీ వీడు జీవభావంలో ఉంటాడు కదా.
కాబట్టి 1:49 అయిందా, ఎలా అవుతుంది, పెద్ద సమస్య ఇప్పుడు వాడు కదా. దాన్ని ఎలా సెటిల్ చేయాలో వాడికి అర్థం కాక నానాహింస పడతాడు. మొత్తం వ్యాఖ్యానం అంతా అదే. ఇలా ఉంటారు. కాబట్టి అనుహ అంటే పిసరంత అన్నది, పిసరంత అని చెప్పేవాడు ఆ కోవకి చెందినవాడు. ఎప్పుడైతే జీవభావం సత్యం అని మీరు అనుకుంటారో అది సమస్యలు ఎలా వస్తాయంటే వీడికి వెంటనే ఈ జీవుడు పూర్వజన్మలో ఏమిటై ఉంటాడు, నెక్స్ట్ జన్మ ఏమొస్తుంది, దట్ బికమ్స్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. అండ్ వన్స్ దట్ కైండ్ ఆఫ్ వైల్డ్ గూస్ చేజ్, సో ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. దెన్ దెర్ ఈస్ సంబడి హూ అడ్రెసెస్ హిస్ నీడ్స్ అండ్ దేర్ ఫోర్ ఎ స్మాల్ కామర్స్ ఫ్లరిషెస్. అంతా తిప్పి ఆఖరికి కామర్స్ లో సెటిల్ అవుతుంది. అదే జీవభావము కల్పితము ఉన్నది ఒకే ఒక పరమాత్మ. ఆ సత్యాన్ని తెలుసుకుంటే పోతుంది. ఆ ప్రయత్నం చేయడం జీవభావం. అస్తు. సో అణుహు సూక్ష్మ. కాబట్టి అణుహు అంటే పిసరంతని కాదు, సూక్ష్మ సర్వవ్యాపకము. ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు మీకు మనవి చేశా, సూక్ష్మము వ్యాపకమంగా ఉంటుంది, స్థూలమైనది వ్యాప్యంగా ఉంటుంది. సూక్ష్మ అంటే పిసరంత కాదు, సర్వవ్యాపకం. లైట్ దీపం పిసరంత అంటాడు. పిసరంత ఏంటంటే అది పిసరంత అయితే నువ్వు చూడలేవు దాన్ని. అది పిసరంత కాదు, అది ఉన్న చోట ఉండడం కాకుండా నీ కంటి దాకా వచ్చింది కాబట్టి నువ్వు చూడగలిగావు. పిసరంత ఏమిటి, అంతా వ్యాపిస్తూ ఉంటాయి. కొంచెం స్థూల బుద్ధి గలవాడికి బండ స్వాధ్యాయికి అలా అనిపిస్తుంది. అది సూక్ష్మంగా ఆలోచించడం చేతనైతే సంగతి తెలుస్తుంది. సో సూక్ష్మ. ఓకే. చేతస విశుద్ధ జ్ఞానేన కేవలేన వేదితవ్య. సో చేతస వేదితవ్య. ఆ చేతన చేత దాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. చేతన ద్వారా తెలుసుకోగలుగుతారు, బుద్ధి ద్వారా తెలుసుకోగలుగుతారు, ఆ జ్ఞాన ప్రసాదం చేత తెలుసుకోగలుగుతారు. కేవలేన. కేవలేన అని ఎందుకంటున్నారంటే దానికి కర్మ యొక్క ప్రాప్ అక్కర్లేదు. కర్మజ్ఞాన సముచ్చయవాదులు చేస్తే మనం చదివాం, తైత్రీయంలో విస్తారంగా వచ్చింది అది. జ్ఞానానికి కర్మ యొక్క ప్రాప్ ఉండాలంటాడు వాడు. ఎందుకు? వాడి కర్మయందు ప్రీతి, అందుకోసం. ఈ వెరీ క్లియర్. వాడి కర్మయందు ప్రీతి కాబట్టి జ్ఞానానికి కర్మ తోడు ఉండాలంటాడు. సో ఎనీవే, సో కేవల జ్ఞానం, జ్ఞానం ఒక్కటే. కర్మ మరొకటి దే ఆర్ ఇంపార్టెంట్ ఇన్ దేర్ ప్లేస్. డోంట్ వరీ అబౌట్ దెమ్, దే విల్ బి దేర్. వేర్ నీడెడ్ దే విల్ బి దేర్. జ్ఞానము ప్రధానం. చేతస వేదితవ్య. ఎక్కడ తెలుసుకోవాలి, ఏ తీర్థయాత్ర చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి. వాసౌ. ఎక్కడ? అసౌ ఆత్మా క్వ వేదితవ్య. ఎక్కడ తెలుసుకోవాలి ఈ ఆత్మ? యస్మిన్ శరీరే ప్రాణో వాయు పంచభా ప్రాణాపానాదిభేదేన సంవివేశ సమ్యక్ ప్రవిష్టః తస్మిన్నేవ శరీరే హృదయే చేతసా జ్ఞేయ ఇత్యర్థః. యస్మిన్ శరీరే. ఎక్కడ తెలుసుకుంటావు? శరీరంలో తెలుసుకుంటావు. ఎటువంటి శరీరము? యస్మిన్ శరీరే. ఏ శరీరమునందైతే ప్రాణః పంచధా సంవివేశ. ప్రాణః అంటే పరమాత్మ, యూనివర్సల్ పవర్ కి ప్రాణః అని పేరు. ఆ యూనివర్సల్ పవర్ ప్రవేశించినాడు, చక్కగా ప్రవేశించాడు. సంవివేశ, చక్కగా ప్రవేశించాడు. ఎలక్ట్రిసిటీ బల్బులో ప్రవేశించింది. 2 రకాల ప్రవేశం. ఒకప్పుడు బల్బు బల్బు పవర్ ఎంత ఉంటే దాంట్లో 440 volts ప్రవేశిస్తే ఆ బల్బు ఏమవుతుంది? పగిలిపోతుంది, ఫ్యూజ్ అయిపోతుంది. ఒకసారి ముషీరాబాద్ లో బస్తీలో ఉన్న టీవీలన్నీ కాలిపోయాయి. మొత్తం బస్తీలో ఉన్న టీవీలన్నీ కాలి. ఎందుకంటే రాత్రి 7:30కో ఎక్కడో ఆ ట్రాన్స్ఫార్మర్ పదిగా పనిచేయడం మానేసి అందరికీ 330 to 440 volts కరెంటు వెళ్ళిపోయింది. అన్ని టీవీలు ఫ్యూజ్ అయిపోయాయి. అందరూ ఒక్కసారి రోడ్డు మీద పడి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర దెబ్బలాడి మాకు కాంపెన్సేట్ ఇవ్వాలని ఏదో హడావిడి చేశారు. అప్పటి నుంచే క్వాలిటీ ఎలక్ట్రిసిటీ అని ఒక 5 ఏళ్ల క్రితం మాట. ఇంక ఇప్పుడు చెప్పుకోవడం కూడా అనవసరం. సో
కనుక సో వాట్ ఐ మీన్ ఈజ్ యూనివర్సల్ పవర్ అది కంట్లో ప్రవేశించినప్పుడు ధట్టుమని ప్రవేశించిందనుకోండి కన్ను పేరు కట్టకపోతుంది. అంచేతే ప్రాణాయామం చేసేప్పుడు వీడు కుంభకం ప్రాణాయామం చేస్తానంటే, కుంభకం అంటే ఏం చేస్తాడు, బాగా నింపుతాడు, నింపి దాన్ని క్లోజ్ చేస్తాడు. మీకు నేను చెప్పాను ప్రాణాయామం నింపి విడిచిపెట్టేదండి, క్లోజ్ చేయొద్దు, ఇంకా ఆపొద్దని. వాడు నింపేసి క్లోజ్ చేస్తే ప్రాణం ఉంది. సో ఇప్పుడు లంగ్స్ కన్నా విత్స్టాండ్ 3 atmospheres ప్రెషర్ని విత్స్టాండ్ చేసుకుంటాయి. ఇప్పుడు 5 atmospheres ఉంటుంది. మీరు నిండా పీల్చి క్లోజ్ చేస్తే 5 times బయట ఉండే ప్రెషర్కి 5 times ప్రెషర్ ఉంటుంది. లంగ్స్కి ఏం పర్వాలేదు, రిబ్ కేజ్ పెట్టాడుగా భగవంతుడు. ఇదే లంగ్స్ ఆ బ్యాగ్కి చుట్టూ మనం చిన్న స్కాఫోల్డింగ్ చేసినట్టుగా, సో రిబ్ కేజ్ ఉంది కాబట్టి పర్వాలేదు. కానీ ఈ ప్రెషరు ఇక్కడికి వెళ్తుంది, ఈ కనెక్షన్ ఉందిగా ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళి బ్రెయిన్ ఈజ్ నౌ అండర్ హయ్యర్ ప్రెషర్, eyesight is higher pressure, ears are under higher pressure, therefore it leads to all problems. ఆ తర్వాత వీరంటాడు నేను ప్రాణాయామం చేసిన తర్వాత నాకు సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. మొన్న నాకు కలిసాడు ఒక సౌండ్స్ వినపడుతున్నాయి నాకు అన్నాడు. అంటే ఏం సౌండ్స్ వినపడుతున్నాయంటే మంత్రాలు వినపడుతున్నాయి అంటే చెప్పేదో మంత్రం చెప్పన్నా చెప్పాడు. ఈ మంత్రం మంత్రశాస్త్రంలో ఎక్కడా లేదు నెంబర్ 1. తర్వాత ఒక గురువు చెప్పాడు అన్నాడు, అన్సీన్ గురువు నాకు ఈ మంత్రం చెప్పాడు. అంటే నేను చెప్పాను సంస్కృతం నీకు రాదని నాకు అర్థమైందన్న. అంటే అదేవిధంగా సంస్కృతం నాకు రాదని మీకు ఎలా తెలుసు? నువ్వు చెప్పిన మంత్రం వ్యాకరణ శుద్ధంగా లేదు, తప్పులు ఉన్నాయి దాంట్లో. సంస్కృతం తప్పు ఉంటే ఇంకా మంత్రం ఏంటండి, తప్పులు ఉన్నాయి. అంటే మరి మా గురువు గారు అలా చెప్పారు. మీ గురువు గారు ఎవరంటే అన్సీన్ గురువు. నేను చెప్పాను ఆ అన్సీన్ గురువుని నీ మనస్సే సృష్టించిందయా. నీ మనస్సులో సంస్కృత జ్ఞానం లేదు కాబట్టి నీ మనస్సును సృష్టించినటువంటి అన్సీన్ గురువు కూడా సంస్కృతం రాదు. మామూలు ఇంకో గురువు అయితే వచ్చి రావచ్చు కానీ వీడి మనస్సు సృష్టించిన గురువుకి మరి ఎలా వస్తుంది సంస్కృతం? నా మనస్సు నాకు కళ వచ్చిందనుకోండి, నా కళ్ళ ఎవడైనా గురువు కనపడి నాకు ఏదైనా మంత్రోపదేశం చేశాడనుకోండి, అది సంస్కృతం వ్యాకరణ దోషం ఉండదు దాంట్లో. ఎందుకంటే నేను వ్యాకరణం చదువుకున్నాను కనుక. క్యా బాత్ హై. అంటే ఇగో ఈ కుంభక ప్రాణాయామం ఇవి ఎక్కువ అయితే ఇలాగే ఉంటుంది. చెవులు కొంచెం గళ్ళు పడితే ఏవో ఇలాంటివి వినపడతాం. కాబట్టి ది థింగ్ ఈజ్ సింపుల్, ట్రూత్ ఈజ్ సింపుల్, యూ మేక్ ఇట్ కాంప్లెక్స్ బికాస్ యూ హ్యావ్ టూ మెనీ వాసనాస్, రాంగ్ వాసనాస్. ఇది వెరీ సింపుల్ థింగ్. సో ప్రాణ సంవివేశ, అది నేను చెప్పేది. సంవివేశ అంటే కరెక్ట్ గా ప్రవేశిస్తుంది. ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్లు పెట్టాడు భగవంతుడు. సో బయట వాయువు ఎంత ఎక్కువగా ఉన్నా కూడా లంగ్స్ లోకి ఆ వాయువు అంతా వెళ్ళిపోదు. అది ముక్కులోంచి ఎలా వెళ్ళి ప్రెషర్ అంతా ఈక్వలైజ్ అయిపోయి వెళ్తుంది. ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్లు బయట 10 మైళ్ళ/అవర్ స్పీడ్ తో వాయువు వీస్తోంది అనుకోండి, మీ ఇన్హలేషన్ ఎక్సలేషన్ సమానంగానే ఉంది. బయట సడన్ గా 50 మైళ్ళు వేగంగా వాయువు వీస్తోంది అనుకోండి, సపోజ్ యువర్ ఇన్హలేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ కరస్పాండింగ్, దెన్ లంగ్స్ దే కెనాట్ స్టాండ్ దట్. అంచేతనే భగవంతుడు అలా పైప్ కింద డైరెక్ట్ గా పెట్టడం, దాని అలాగా ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్స్ లాగా ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్స్. సో ఆ యూనివర్సల్ పవర్ ఇట్ రిఫ్లెక్ట్స్ హియర్ జస్ట్ ఇన్ ది రైట్ మెషర్, సంవివేశ. సో బృహదారణ్యంలో ఒక ప్రశ్న ఉంది, యూనివర్సల్ పవర్ ఏనుగులో ఉందా? ఎస్. దోమలో ఉందా? ఎస్. దీంట్లో ఎక్కడ ఎక్కువ ఉంది అంటే రెండింట్లోనూ సమానంగా ఉంది అని చెప్పి. ఎక్కువ తక్కువ లేదు. ఎందుకంటే దోమలో తక్కువ ఉంది, తక్కువ లేదు, పొరపడ్డావు నువ్వు, తక్కువ ఉందని నువ్వు అనుకున్నావు, తక్కువ లేదు, రెండింట్లో సమానంగా ఉంది. సరిపడిందండి, మీకు అర్థమైంది కదా. కాబట్టి సంవివేశ, ఆ ప్రాణశక్తి ఈ దేహమునందు పంచధా సంవివేశ, 5 రకాలుగా 5 ప్రకారం, ధా ప్రకారవచన, ధా అంటే ప్రకారం, ప్రక్రియ, మెథడ్, 5 వేస్ లో చక్కగా ప్రవేశించింది.
ఎక్కువ కాదు, తక్కువ కాదు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అవసరాలు చెప్పారు. సో సమ్యక్ ప్రవిష్ట, చక్కగా ప్రవేశించి ఉన్నది. ఇక్కడ ఆయన రాశారు. ఏమని రాశారంటే తృతీయ ప్రశ్న దర్శిత అని రాశారు. ఈ సమాచారం, ఈ ప్రాణ పంచధా సంవివేశ అనే మాట, ఇది ప్రశ్నోపనిషత్తులో 3వ ప్రశ్నలో విస్తారంగా వ్యాఖ్యానం చేయబడుతుంది అని రాశారు. టీకాక అంటే ముండకం చదివి ప్రశ్న చదువుతారనే అభిప్రాయం. 3వ ప్రశ్నలో ఈ వివరాలు ఉన్నాయి. మంచిది. సో ఏ శరీరంలో ఆ ప్రాణశక్తి ప్రవేశించిందో అదే శరీరంలో ఆ పరమాత్మ ప్రవేశించాడు అని అర్థం. ఆ ప్రాణశక్తి ద్వారా తస్మిన్ శరీరే. శరీరం అంటే ఎక్కడ? బొటనవేళ్ళ లేకపోతే శిరస్స శిరోజల ఎక్కడంటే హృదయే. శరీరము, శరీరానికి మళ్ళీ హృదయే. యూ హ్యావ్ టు లొకేట్ ఇట్ టు స్టార్ట్ విత్. సో హృదయమునందు. సో హృదయంలో ఎలా తెలుసుకోవాలి అంటే చేతసాజ్ఞేయ ఇత్యర్థ. ఆ ఏకాగ్రమైన మనస్సుతో, పవిత్రమైన మనస్సుతో నీవు హృదయంలో ధ్యానం చేసి నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటావు. అంటే అర్థం ఏంటంటే యు స్టార్ట్ హియర్ టు హోల్డ్ ది యూనివర్సల్ పవర్, ద యూనివర్సల్ రియాలిటీ ట్రూత్. దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకోవాలంటే ఎలా పట్టుకుంటారా? ఇలా పట్టుకుంటారా ఏమై? It is manifesting here in a small way, as though small is not the smallness of the universal power. Small is the smallness of the upadhi. Upadhi yokka smallness doesn't matter. Small is good enough. Enta upadhi unte ante. Kanuka so లావుగా ఉన్నాడు ఒక ఆయన ఆత్మ కొంచెం దిట్టంగా ఉంటుందని సన్నగా ఉంటారు. అలాగేం కాదుగా. ఉపాధి హృదయంలో ఆ ఉపాధి మెషర్స్ నిడివి ఒడ్డు పొడుగు ఇవి ఆత్మకి సంబంధం లేదు, దేహానికి మాత్రమే. కాబట్టి హృదయమునందు ఆ చేతస్సు, మనస్సు, జ్ఞాన ప్రసాదం. సో దట్ కాన్షియస్నెస్, ప్రజ్ఞానం, దాని యొక్క మూమెంట్ అది తక్కువగా కామ్గా ఉంటే తక్కువని యూ విల్ నో ద ఫుల్నెస్. మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం అంటే యూ విల్ హ్యావ్ ద ఫుల్నెస్. పూర్ణంగా ఉంటారు. యూ డోంట్ ఎక్స్పీరియన్స్ any inadequacy. కాబట్టి చాలదండి, అది జీవితానికి చాలదు. సపోజ్ ఉపదేశ శాస్త్రంలో అంటారు యస్య మృత్యు భయం నాస్తి పరలోక భయం తథా. సో సస్యాత్మజ్ఞస్య శోచ్యాస్తే బ్రహ్మేంద్రాదయ అనేదో ఉంది. ఆత్మజ్ఞానం అంటే ఏదో కొమ్ములు ఉంటాయనో లేకపోతే ఇలా గాల్లో ఎగురుతూ ఉంటాడనో మీరు అనుకోద్దు. ఆత్మజ్ఞానం ఎలా ఉంటాయంటే వాడికి మృత్యు భయం లేదు, పరలోక భయం లేదు. శంకరులు నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఆయన ఉపదేశాస్తుల్లో చెప్పినవన్నీ నేను చెప్పడం ప్రారంభిస్తే వినడానికి బాగుండదు, కొంచెం ఓ రకంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వీ హ్యావ్ డెవలప్డ్ రిలిజియన్ బేస్డ్ వాల్యూస్ కొన్ని డెవలప్ చేస్తాం, వాటిని ఖండిస్తారు. ఖండించడం అంటే ఖండించాలని ఖండించరు, వాటిని త్రోసిపుచ్చుతారు సహజ ధోరణిలో. ఇవి చూడండి, పరలోక భయం తథ. పరలోకం దొరుకుతుందో దొరకదో అని నరకానికి భయపడతాడు, స్వర్గం దొరుకుతుందో దొరకదో అని భయపడతాడు, నరకంలో పడిపోతానేమో అని భయపడతాడు. ఇలాగ పరలోక భయం వీడు అరగడు. ఎందుకో తెలుసిన ఆత్మకి మరణం లేదు, ఆత్మ సర్వవ్యాపకము. ఆత్మ వెళ్ళేది వచ్చేది ఆత్మ కాదు, వెళ్ళేది వచ్చేది సూక్ష్మ శరీరం కదా, అది నేను కాదుగా. ఉపాధి వివేకం. బస్ మృత్యు భయం లేదు, పరలోక భయం లేదు. స్వర్గం గురించి వాడు బెంగపెట్టుకోడు, మరణం గురించి బెంగపెట్టుకోడు అంటారు శంకరులు. అటువంటి ఆత్మజ్ఞానిని చూసి ఇంద్రుడు కూడా అసూయ పడతాడంట. ఎందుకంటే ఇంద్రుడికి వాడికి రెండు భయాలు ఉన్నాయి. ఈ ఇంద్రపదం ఉంటుందో ఊడిపోతుందో అని భయం ఉంది, చచ్చిపోతానేమో ఇంకో ఇంద్రుడికి కూడా ఉంది. ఆత్మజ్ఞానం అంటే పూర్ణుడు. కానీ పూర్ణుడు అనే సంగతి మీకు బయట కనపడదు. ఏం కనపడుతుంది? పూర్ణత్వం బయటకి ఏం కనపడుతుంది? అస్తు. సో తస్మిన్నేవ శరీరే హృదయే చేతసా జ్ఞేయ ఇత్యర్థః. కీదృశేన చేతసా వేదితవ్య ఇత్యాహ. అదే మొదటికి వచ్చింది. ఎటువంటి చేతస్సుతో తెలుసుకోవాలి? ఇంతదాకా చెప్పింది అదే, ఎటువంటి చేతస్సుతో తెలుసుకోవాలనే చెప్పారు. ఇప్పుడు మరి మంత్రం ఒకటి ఉంది కదా, విశుద్ధమైన చేతస్సుతో తెలుసుకోవాలి. ఏదో వాటి చెప్పబోతున్నారు మళ్ళీ.
శృతి ఇట్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే తత్వం అంత కఠినమైనది కనుక మళ్ళీ మళ్ళీ చెప్తారు. ఎటువంటి మనస్సుతో తెలుసుకోవాలి అంటే పరిశుద్ధమైన మనస్సుతో తెలుసుకోవాలండి. మనస్సులో మీకు పరిశుద్ధికి ఒక ఉపాయాన్ని కూడా శృతి బోధిస్తోంది. మీకు యూ కెన్ యూజ్ ప్రాణ యాజ్ ఎ హ్యాండిల్ టువర్డ్స్ మైండ్. ఇంద్రియాలు దే ఆర్ ది వన్స్ విచ్ మేక్ ఆర్ మార్ ద మైండ్. సో ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ క్లూస్. సో ఇంద్రియాల దగ్గర కొంచెం మీరు జాగ్రత్త పడండి, మీ మనస్సు క్లీన్గా ఉంటుంది. ప్రాణశక్తి మనశ్శక్తి కలిసి ఉంటాయి. సో యూ కెన్ యూజ్ ప్రాణశక్తి యాజ్ ఎ హ్యాండిల్ ఫర్ క్లీనింగ్ అప్ ది మైండ్. దీన్ని 3వ ప్రశ్నలో చాలా విస్తారంగా దీన్నే వ్యాఖ్యానం చేస్తారు. సో ప్రాణై సహా ఇంద్రియైశ్చిత్తం సర్వం అంతఃకరణం ప్రజానాం ఓతం వ్యాప్తం ఏన క్షీరమివ స్నేహేన కాష్ఠమివాగ్నినా. కట్టె అంతా కూడా నిప్పు ఉంటుంది. ఎర్రటి కట్టె ఉంటే కట్టె అంతా నిప్పు ఉంటుంది, నిప్పు అంతా వ్యాపించి ఉంటుంది. క్షీరమంతా పాలంతా వెన్న ఉంటుంది, వ్యాపించి ఉంటుంది. మీరు దాన్ని తీస్తే ముద్ద కింద ఉంటుంది, కానీ తీయక ముందు ఎక్కడ ఉంటుంది వెన్న అంటే పాలంతా వ్యాపించి ఉంటుంది. అలాగే మనస్సంతా ఇంద్రియాలు వ్యాపించి ఉంటాయి, ఓతప్రోతంగా ఉంటాయి. ఇంద్రియాలు మనస్సులో మూల కూర్చోవు. కన్ను రూపము మనస్సు మూల, బ్రెయిన్ లో ఇది మూలం రూపం ఉంది, ఆ మూల సౌండ్ ఉంది. బ్రెయిన్ లో అలా చెప్తారండి. బ్రెయిన్ వేరు. బ్రెయిన్ ఈజ్ ది ఫిజికల్ ఎనటామికల్ సెంటర్ ఆఫ్ ది మైండ్. మైండ్ లో రూపజ్ఞానం కలిగినప్పుడు మొత్తం అంతా రూపమే వ్యాపించి ఉంటుంది. శబ్దజ్ఞానంలో మొత్తం మైండ్ అంతా శబ్దమే వ్యాపించి ఉంటుంది. సో ఈ ఇంద్రియములు ఇవి ప్రాణై సహా ఇంద్రియై, ఇంద్రియములతో చిత్తం ఓతం వ్యాప్తం. మనస్సు ఎవరి మనస్సు? ప్రజానాం, ప్రాణుల యొక్క మనస్సు అంతా కూడా సర్వం అంతఃకరణం ఓతం అంటే వ్యాప్తం. ఇప్పుడు మీకు కోపం వచ్చిందనుకోండి, మీ మనస్సులో మూల ఉంటుందా? కోపం మొత్తం అంతా ఉంటుందా? మొత్తం అంతా కోపమే ఉంటుంది. మనస్సు అంతా మనస్సే కోపం, కోపమే మనస్సు అన్నట్టుగా ఉంటుంది. హర్షం వచ్చినా అంతే, దుఃఖం వచ్చినా అంతే, రూపజ్ఞానం కలిగినా అంతే, శబ్దజ్ఞానం కలిగినా అంతే. సో ఈ విధంగా ఇంద్రియములు అవి మనస్సంతా కూడా వ్యాపించి ఉంటాయి. యూ కెనాట్ రియల్లీ డిస్టింగ్విష్, ఓతప్రోత భావంగా ఉంటాయి. ఇగో ఇది మనస్సు, ఇవి ఇంద్రియాలు, ఈ ఇంద్రియం ఎక్కడుంది, ఈ ఇంద్రియం ఎక్కడుంది, అలాగా అది వ్యాఖ్యానం చేసేదేం కాదు. కాబట్టి దీని రహస్యం ఏంటంటే, ఇంద్రియముల దగ్గర మీరు కనుక చక్కటి నియంత్రణ ఏర్పాటు చేసినట్లయితే, ఇంద్రియ వ్యాపారాలు స్వచ్ఛంగా ఉన్నట్లయితే మనస్సు ఆటోమేటిక్ గా స్వచ్ఛం అయిపోతుంది అని ఒక వ్యవస్థ మనకు నిర్మాణం అవుతోంది. ఎందుకంటే విశుద్ధమైన చేతస్సు కావాలన్నారు కదా. సర్వం హి ప్రజానాం అంతఃకరణం చేతనావత్ ప్రసిద్ధం లోకే. అది ఇప్పుడు అంతఃకరణం ఉన్నది. ఈ అంతఃకరణం అంటే అంతరింద్రియం మనస్సు. ఈ మనస్సు ఇది తెలుసుకునే శక్తిని కలిగి ఉన్నదా, లేకపోతే మీకు జడంగా భాషిస్తోందా? అంటే తెలిసి శక్తి కలదిగానే భాషిస్తోంది. అంటే చేతనావత్, చేతన కాన్షియస్నెస్. సో మైండ్ అంటే వెన్ యూ ఆర్ కాన్షియస్ ఆఫ్ ఫార్మ్స్, ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ఫార్మ్స్, ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఈస్ కాన్షియస్ ఆఫ్ సౌండ్స్, విచ్ ఈస్ కాన్షియస్ ఆఫ్ టేస్ట్, కాన్షియస్ ఆఫ్ స్మెల్స్. అంటే అర్థం ఏంటండి? మైండ్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఇన్ ఇట్ సెల్ఫ్ అది ఏమిటై ఉండాలి? ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ పెర్వేడెడ్ బై కాన్షియస్నెస్. ఆవిష్టమై ఉండాలి, చైతన్యం వ్యాప్తమై ఉండాలి. సో చైతన్యం దాని నిండా నిండిపోయి ఉండాలి. అంటే ఎలాగనమాట, ఇప్పుడు మూసలో బంగారం పోసారనుకోండి, ఆ మూస యొక్క ఆకారం అంతా బంగారం వ్యాపించి ఆ బంగారమే ఆ మూస ఆకారంలా కనపడుతుంది. అలాగే మనస్సులో ఏ వికారం పుడితే, ఏ ఆలోచన, ఏ సంకల్పం పుడితే ఆ మూసలో చైతన్యమే నిండి చేతనే ఆవిష్టమై ఆ చేతనయే మనస్సు రూపంగా మనకి కనపడుతూ ఉంటుంది. ఇది ప్రసిద్ధంలోకే, ఇది లోకంలో ప్రసిద్ధంగానే ఉంది. అంచేతనే జనులు మనస్సునే ఆత్మని భ్రమపడుతూ ఉంటారు.
ఎందుకంటే మనస్సు రూపంగా ఆత్మ చైతన్యమే, మనస్సు అనే మూస ద్వారా ఆత్మ చైతన్యమే ప్రకటమవుతూ ఉంటుంది. అసలు ఆ మూసకు ఉండే నామరూపాలు ఏవైతే ఉంటాయో అది మనస్సు. దాంట్లో ఉండేటువంటి మూల తత్వం ఏదైతే ఉంటుందో అది ఆత్మ. కానీ నామరూపాలకి మూలతత్వానికి వివేకం తెలియని జనులు, నామరూపాలే సత్యం అనుకునే జనులు, సో ఆ సంకల్పము, వివిధ సంకల్పములు, మనస్సులో పుట్టుతూ ఉండే సంకల్పములు అవే నా స్వరూపము అనుకుంటాడు. మనస్సులో సుఖాకారం కలిగిందనుకోండి, మనస్సులో సుఖాకారం వచ్చింది, నేను దానికి అతీతంగా ఉన్నానని అనుకోడు. నేనే సుఖిని అనుకుంటాడు, నేనే దుఃఖిని అనుకుంటాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.